100 నిమిషాలు కట్ చెప్పకుండా సినిమా ఎలా తీశారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయింది. షూట్ వచ్చేసి 9 times ఫెయిల్ అయిందన్నమాట. సో 9 times ఫెయిల్ అయ్యాక 10th time ఇంకా కసితో వెళ్ళాము. ట్రైలర్లో చూసుకుంటే ప్రతిసారి షార్ట్ అంటే ఒకటే ఉండాలి, ఒకటే షార్ట్ ఉంది. ఎందుకు ఆ పంచ్ ఎందుకు ప్రతిసారి కసేపు ఎయిదర్ 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకరేమో డిప్రెస్ అయిపోయి డౌన్ అయిపోయే వాళ్ళు, ఇంకోలేమో ఆ ప్రాబ్లమ్ ని గుద్దాలనుకునే వాళ్ళు. అసలు ఎందుకన్నా అంటే మీకు సినిమాలలోకి రావాలని ఎందుకు అనిపించింది? కాలేజీలో అయినా స్కూల్లో అయినా కూడా నేను ఒక గుంపులతో ఎప్పుడు ఉండకపోయేవాడిని. సపరేట్గా అక్కడ నిల్చొని ఏదో ఆలోచించాను అనమాట. ఎందుకు గుంపులో ఉండడం, వాళ్ళలాగా చేయడం నాకు నచ్చకపోయేది. నేను ఫస్ట్ ఒక డైరెక్టర్తో మాట్లాడాను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు. ఆయన క్వశ్చన్ అడిగాడు అనమాట, ఏంటి నువ్వు మహేష్ బాబులో ఉంటావా అన్నాడు. లేదు. డబ్బులు ఉన్నాయన్నాడు. లేదు. బ్యాక్గ్రౌండ్ ఉందన్నా లేదు. మరి నిన్ను పెట్టేందుకు ఎవరు హీరోగా తీస్తారు? ఇప్పుడు డిఫరెంట్ పీపుల్ని కలిసారు. కాలేజ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, జర్నీ చేసే చాలా మంది ఎంప్లాయీస్. అవునవును. అంటే ఎట్లుండే మీ ఎక్స్పీరియన్స్? నన్ను అని చెప్పేసి ఫస్ట్ ముగ్గురికి ఇస్తే ముగ్గురు రిజెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా అమ్మా నాన్న ఎట్లా ఫీల్ అయినా అంటే ట్రైలర్లో ఒక 2-3 విషయాలు చూపించాను. వాళ్ళు ఒరిజినల్ పేరెంట్స్. అందుకే అమ్మ సేమ్ మీలానే ఉంది. అవునా? ఫేస్ కట్ సేమ్ మీలానే ఉంది. అవునయ్యా. సో ఓవరాల్ గా మీ జర్నీ చెప్తే మీ అమ్మ వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చినారు, అవును, మీకున్న టాలెంట్ మీరు ముందుకు వచ్చింది. అవును. పెద్దగా బాధ ఏం లేదన్నట్టు అర్థమవుతుంది నాకు తెలిసి. చదువుకునే టైంలో కూడా ఏమి లేకపోయినా సరే పెద్ద కాలేజీలో వీళ్ళు చదువుకోవాలనే టైంలో డబ్బులు లేకపోయినా సరే పంపించేది అనమాట. ఆ ధైర్యము చాలా ఉంటుంది మా మమ్మీకి. బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం సినిమా తీసి థియేటర్లో రిలీజ్ చేసి సూపర్ హిట్ కొట్టి తెలంగాణ, ఆంధ్ర, వరల్డ్లో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా సరే వీడు హీరోరా అని అనిపించుకోవాలి. అవుతానా లేదా థియేటర్స్లో తెలుసుకుందాం. డబ్బు లేదు కానీ మైండ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ లేదు కానీ గెలవాలనేంత కసి ఉంది, సపోర్ట్ లేదు కానీ ఏదో సాధించాలనే తపన ఉంది. బేసిక్గా మనం ఒక సినిమాలో ఒక 1 minute, 2 minutes, 3 minutes ఇట్లా కంటిన్యూ షార్ట్ ఉంటేనే బా ఏం తీసిండ్రా అని అనుకుంటాం. అలాంటిది 100 నిమిషాలు కట్ చెప్పకుండా, రోల్ చేసిన దగ్గర నుంచి సినిమా అయిపోయేదాకా కట్ చెప్పకుండా ఒక సినిమా తీశారు. ఎవరో కాదు, దట్ ఈస్ మిస్టర్ సూపర్ రాజా. హాయ్. హాయ్ అన్న, ఎలా ఉన్నా? బాగున్నా. సో ఇది ఏంటంటే ఒక వండర్ అయిపోయింది ఇప్పుడు. ఓకే. 100 నిమిషాలు కట్ చెప్పకుండా సినిమా ఎలా తీశారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయింది. ఓకే. ఎట్లా పాసిబుల్ అయింది అందాదా మీకు అసలు? అంటే యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే ఇలాంటి సినిమా ఎవరు తీయలేదు ఇప్పటివరకు. సో మామూలుగా మనం ఒక సినిమా తీయాలని డిసైడ్ అయినప్పుడు ఇలాంటి సినిమాలు ఎక్కడైనా వచ్చాయని చూస్తాం. ఒక సైన్స్ ఫిక్షన్ తీయాలనుకో, సైన్స్ ఫిక్షన్ బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీస్ చూసి ఒక ఇలా తీస్తారనమాట, స్టోరీ ఇలా రాస్తారనమాట ఉంటుంది, ఒక రిఫరెన్స్ పాయింట్ ఉంటుంది. సింగిల్ షాట్ కి రిఫరెన్స్ పాయింట్ ఎక్కడ ఉండదు, ఎందుకంటే ఎవరు తీయలేదు కాబట్టి. తీసిన హిడెన్ కట్స్ పెట్టి తీశారు. సో మన దాంట్లో హిడెన్ కట్స్ ఉండొద్దు, తీస్తే హానెస్టీగా వాళ్ళకి నిజంగా సింగిల్ షాట్ చూపించాలి, అండ్ బడ్జెట్ కూడా తక్కువ ఉంది, థియేటర్లో ఆడే సినిమా ఉండాలి. సో ఇవన్నీ కలిసి మనకి ఏంటి అంటే ఓకే సింగిల్ షాట్ తీస్తున్నాము అని స్టార్ట్ చేసినప్పుడు ఓకే అయిపోతుంది, 3-4 months అయిపోతుంది అనుకున్నాను నేను. బట్ అది స్టార్ట్ చేశాక తెలిసింది ఒక 10 డైలాగులు గుర్తుపెట్టుకోవచ్చు, 100 డైలాగులు గుర్తుపెట్టుకోవచ్చు. బట్ నాకు 700 డైలాగులు ఉన్నాయి, నాతో యాక్ట్ చేసేందుకు 700 డైలాగులు ఉన్నాయి. నేనేదో ట్రై చేసి చేయొచ్చు, బట్ ఆయన ఫస్ట్ టైం యాక్టర్. సో మేమిద్దరం సింక్ లో ఉండాలి. మళ్ళీ నేను బాగా చేసి ఆయన బాగా చేయకపోతే వర్కౌట్ అవ్వదు. యాక్టింగ్ అంటే యాక్షన్ రియాక్షన్ కదా, సో కరెక్ట్ గా ఉండాలి. సో ఆయన రెడీ చేయడానికి ఆయన క్యారెక్టర్ లో ఉండి క్యారెక్టర్ నుంచి బయటికి రాకుండా 100 minutes 700 డైలాగ్స్ చెప్పాలి, అనుకున్నట్టు స్టోరీ డీవియేట్ అవ్వకుండా చేయడానికి నాకు 7 months పట్టింది. 7 months ఆయన రెడీ చేయడానికి 7 months పట్టింది. ఆ ప్రాసెస్ లో అప్పుడప్పుడు నన్ను రెడీ చేసుకోవడం మర్చిపోయినా మళ్ళీ, ఎందుకంటే తను ఇంపార్టెంట్ నాకు. సో ఎలానో అలా 7 months అయిపోయాక మళ్ళీ షూట్కి వెళ్ళిపోయాను. షూట్ వచ్చేసి 9 times ఫెయిల్ అయింది అనమాట. బికాస్ ఎందుకంటే మధ్యలో ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే మళ్ళీ ఫస్ట్ నుంచి షూట్ చేయాలి కదా. ఇదేమీ మనకు షార్ట్ బై షార్ట్ కాదు, సెకండ్ టేక్ థర్డ్ టేక్ ఉండదు. అరే బాగా రాలేదు, సెకండ్ టేక్ థర్డ్ టేక్ అని ఉండదు కదా. సో 9 times ఫెయిల్ అయ్యాక 10th time ఇంకా కసితో వెళ్ళాము, ఫినిష్ చేసాం. 10th time కి సింగిల్ షాట్ లో 100 minutes ఓకే అయింది అనమాట. అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు 9 times ఫెయిల్ అయింది. అవునవును. సో ఇప్పుడు మీకు సక్సెస్ అయినాక ఎట్లా అనిపించింది? అంటే ఎగ్జాక్ట్ గా మీరు ఆ మినిట్లో ఎట్లా ఫీల్ అయింది? అసలు చాలా రిలీఫ్ అయిపోయినాం నిజంగా. ఆయన మ్యారీడ్ అనమాట. ఓకే. ఎయిర్పోర్ట్ లో ఎండ్ అవుతుంది సీన్.
సో ఆయన మ్యారీడ్, మొత్తం షూట్ అయిపోయిన వెంటనే ఆయన అన్నాడు అనమాట, ఓకేనా నీకు, నువ్వు కంఫర్టబుల్ అని అన్నాడు. అయిపోయింది షూట్. ఎందుకంటే 10 months నుంచే కదా దీంట్లో కూర్చున్నది. అయిపోయింది షూట్ అంటే ఆయన ఏంటంటే వెంటనే వాళ్ళ వైఫ్ కాల్ చేశాడు. బికాస్ ఫ్యామిలీ అన్నప్పుడు నేను ఎప్పుడు పడితే అప్పుడు పిలుస్తుంటే వస్తున్నాడు 9 months నుంచి 10 months నుంచి. వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప కూడా ఉంటుంది, వాళ్ళ కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా, ఈడేంటి మా ఇంట్లో కంటే వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉంటున్నాడు. ఎందుకంటే ఒక స్క్రిప్ట్ మేము ప్రాక్టీస్ చేయాలంటే చాలా ఒక 200 times ప్రాక్టీస్ చేసాం ఒకటే స్క్రిప్ట్. సో తను నా దగ్గరికి రావాలి, ఇద్దరం కూర్చొని ఇలా ఇలా డైలాగ్ ఇలా చెప్పొద్దు, ఎక్స్ప్రెషన్ ఇలా చెప్తుంటాను. సో మొత్తం షూట్ అయిపోయినాక వాళ్ళ వైఫ్ కాల్ చేసి షూట్ అయిపోయింది ఇప్పుడు అంటే ఆమె వాళ్ళ వైఫ్ ఫుల్ రిలీవ్డ్ అయిపోయింది అనమాట. అమ్మాయ్య ఇంకా డబ్బింగ్ ఎప్పుడు, రిలీజ్ ఎప్పుడు. సో అంత హ్యాపీనెస్ అనమాట, అమ్మ రిలీఫ్ అయింది అనమాట. ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే ఇలాంటి ట్రైలర్ మీరు ఎప్పుడు చూస్తుంటారు అని ట్రైలర్ కి పేరు పెట్టింది. అవును, ఎండింగ్ గార్డు మూవీ సినిమాకి ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూస్తుంటారు. అవును. సో ఓవరాల్ గా ఎటు చూసినా క్రేజీగా అనిపిస్తుంది. అవునా, అంటే ఇప్పుడు ట్రైలర్ కట్స్ కూడా చూసినాం, అంటే ఎగ్జాక్ట్లీ ట్రైలర్ లో ఉంది సినిమాలో ఉంటుందా? ఉండదు. ట్రైలర్ ఏంటి అంటే సినిమా, సింగిల్ షాట్ సినిమా ఎంత స్పెషల్, అది తీయడానికి ఎంత కష్టపడ్డామో దాని ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పడానికి ట్రైలర్ అలా కట్ చేశాను అనమాట. బట్ సినిమాలో ఏంటంటే మెయిన్ గా 100 minutes సినిమా స్టోరీ ఉంటుంది. ఓకే, లైక్ నేను సాయి పల్లవి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నామని పట్టుకోవడానికి ఒక క్రేజీ జర్నీ చేస్తాం కదా. నా క్యారెక్టర్ డ్రగ్స్ తీసుకుంటుంది, ఏదైనా మీకు ట్రైలర్ లో చెప్పాను. ఆడు ఎంత క్రేజీ అయిపోతాడు, ఆ జర్నీలలో ఏమేమి అవుతుంది, డైలాగులు వీళ్ళిద్దరి మధ్యలో ఆ సీన్లు ఎలా ఉంటాయి అనేది మీరు సినిమాలో చూడాలి. మెయిన్ గా జర్నీ పైన ఫోకస్ ఉంటుంది అనమాట సినిమా. జస్ట్ సాయి పల్లవి వీళ్ళ రిలేషన్షిప్, అది ఎంత ఇంపార్టెంట్ వీళ్ళ రిలేషన్షిప్, అండ్ ఈ సినిమా తీయడం ఎంత ఇంపార్టెంట్, ఎంత కష్టం, అదంతా మీకు చెప్పడానికి నేను ట్రైలర్ అలా కట్ చేశాను అనమాట. బట్ ట్రైలర్ లో ఉన్నంత ఫాస్ట్ కట్స్ సినిమాలో ఉండవు, బికాస్ సినిమా అయితే సింగిల్ షార్ట్ ఫిల్మ్. అంటే ట్రైలర్ లో కట్స్ ఉన్నట్టు మనం 100 minutes వన్ షాట్ లో వెళ్ళాలంటే చాలా కష్టం. ఒకటే షాట్ కదా సినిమా, అంత కట్స్ ఉండవు. బట్ మీకు సినిమాకి ముందు నేను ఒక సర్ప్రైజ్ టైప్ లో అయితే ఇస్తాను సినిమాకి ముందు. సో అంత బాగానే ఉంది. అంటే వన్ థింగ్ నాకు ఏం అర్థం కాలేదు అంటే, ఇప్పుడు మీరు ఫస్ట్ అటెంప్ట్ చేసినారు 100 minutes అనేది, ఆల్మోస్ట్ నేనైతే చూసి ఉండలేదు. నేను పుట్టినప్పటి వరకు సినిమాలలో ఎప్పుడు 100 minutes కట్ లేకుండా చూడలేదు. ఓకే, అది 100 minutes సినిమా తీసి థియేటర్లోనే రిలీజ్ చేయాలనేంత కసి ఎందుకు పెరిగింది అసలు మీకు? మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏంటి అంటే మెయిన్ గా హీరో అని అంటే అది థియేటర్ హీరోనే అంటారు. మీరు ఓటీటీ అనేది మధ్యలో వచ్చింది, మధ్యలో వచ్చినవి ఓకే ఇంట్లో కూర్చొని చూసుకోవడం. ఇప్పుడు నా దృష్టిలో ఏంటి అంటే ఓటీటీ అయినా యూట్యూబ్ అయినా ఒకటే అని నేను అనుకుంటాను. జస్ట్ యూట్యూబ్ కి డబ్బులు పే చేయం, ఓటీటీకి డబ్బులు పే చేస్తాం, అంతే కదా. అంతే, అది ల్యాప్టాప్ లోనే, ఇది ల్యాప్టాప్ లోనే చూస్తాం, అది టీవీలోనే చూస్తుంది, తేడా ఏం లేదా. మనం కావాలని డబ్బులు పే చేసి ఓటీటీలో చూస్తున్నాం అనమాట. సో నాకు ఓటీటీ పెద్దగా అంతగా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. మనం కష్టపడి తీస్తే మన టాలెంట్ ఎలా ఉండాలి అంటే అది థియేట్రికల్ సినిమా లానే ఉండాలి. అప్పుడే మనం నిజంగా అక్కడికి చేరినట్టు అనమాట, ఒక హీరో అయినట్టు. మనం దానికి ఎంతో కష్టపడాలి, అది సింగిల్ షాట్ రూపంలో చేస్తా అని థియేట్రికల్ సినిమా. ఓకే, ట్రైలర్ లో చూసుకుంటే ప్రతిసారి కిక్ ఉంది. ఓకే, అసలు పంచ్ ఎందుకు ఆ పంచ్ ఎందుకు ప్రతిసారి? కసి బా, అది లోపల ఎన్నో ఇయర్స్ నుంచి 7 years నుంచి ఉన్న కసి రేజ్ ఉంటుంది కదా. అవ్వట్లేదు అంటే మనకు ప్రాబ్లం వచ్చినప్పుడల్లా ఎయిదర్ 2 types of people ఉంటారు. ఒకరేమో డిప్రెస్ అయిపోయి డౌన్ అయిపోయే వాళ్ళు, ఇంకోలేమో ఆ ప్రాబ్లమ్ ని గుద్దాలనుకునే వాళ్ళు, మనం గుద్దాలనుకునే వాళ్ళం, అంతే. ఓకే, ఆ కసి ఉంటుంది, రేజ్, అంతే. అసలు ఎందుకన్నా అంటే మీకు సినిమాలలోకి రావాలని ఎందుకు అనిపించింది? ఒకవేళ రావాలనుకున్నా కూడా చాలా మంది, అంటే నా క్వశ్చన్ ఏంటంటే సినిమాకి వచ్చి ఒక క్యారెక్టర్ చేసుకుంటూ ఇలా డెవలప్ అవ్వాలనుకున్న చాలా మంది ఉంటారు. కానీ మీరు అలా కాకుండా చాలా డిఫరెంట్ గా ఈ రూట్ ఎంచుకున్నారు. అసలు ఇక్కడే స్టార్ట్ అయింది, ఇక్కడ దాకా రావడానికి. నేను యాక్చువల్లీ కాలేజ్ లో ఉన్నప్పుడు, అంటే చెప్పాను కదా ట్రైలర్ లో, ఒక చిన్నప్పుడు ఒక బాబు టక్ చేసుకున్నాడు చిన్న షర్ట్ అని, అది నిజంగా జరిగింది. చిన్నప్పుడు నిజంగా చేసినా మా మమ్మీ నిజంగా నవ్వింది అనమాట. నాకు ఇప్పటికీ గుర్తుంటది, అదే మెమరీ గుర్తుంటది. అందుకని నేను ట్రైలర్ లో కూడా అదే పెట్టాను. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది యూనిక్నెస్ అనేది. కాలేజ్లో అయినా స్కూల్లో అయినా కూడా నేను ఒక గుంపులతో ఎప్పుడు ఉండకపోయేవాడిని. సపరేట్ గా అక్కడ నిల్చొని ఏదో ఆలోచించేవాను అనమాట. ఎందుకు గుంపులో ఉండడం, వాళ్ళలాగా చేయడం నాకు నచ్చకపోయేది. కంపెనీలో కూడా అంతే సేమ్. ఇక కాలేజ్లోనే స్టార్ట్ అయింది కొంచెం. నేను కాలేజ్ చేసినప్పుడు కూడా మా గ్రూప్ మెయిల్ ఉంటుంది కాలేజ్, వాళ్ళకు కూడా పెట్టాను ఒకటి, నేను ఖచ్చితంగా డైరెక్టర్ అవుతా, ఫ్యూచర్ లో హీరో అవుతా అని చెప్పేసి. సో అప్పటి నుంచి ఉండేది. బట్ కంపెనీలోకి వచ్చాక ఇంకా హెవీ అయిపోయింది అనమాట. వాళ్ళకి నచ్చినట్టు నేను జాబ్ చేయలేకపోతున్నాను. నా మైండ్ కొంచెం యూనిక్ గా క్రియేటివ్ గా ఉంది, ఫిట్ అవ్వట్లేదు. అదే టైంలలో అప్పుడు కాలేజ్లో ఉన్నది కూడా కొంచెం ఉంది, చిన్నప్పుడు కూడా కొంచెం యూనిక్ మైండ్ ఉంది. అవన్నీ కలిసి ఇంకా మనల్ని లిమిట్ చేయని ఫీల్డ్ ఏముంటుంది, మనం ఇష్టం వచ్చినట్టు ఎక్స్ప్రెస్ చేసే ఫీల్డ్ ఏముంటుంది అంటే సినిమా ఫీల్డ్ అనిపించింది. ఇంకా మనం కూడా కొంచెం చూడడానికి తెల్లగా ఉన్నాం కాబట్టి, మన పేరు కూడా రాజా కాబట్టి, అవన్నీ కలిసి ఇంకా హీరో అయిపోదాం అని చెప్పేసి ఇటు వచ్చా. బట్ ఫస్ట్ హీరో అయిపోదాం అని వచ్చాను,
కానీ ఫస్ట్ హీరోగా స్టార్ట్ చేయలేదు జర్నీ, రైటర్ డైరెక్టర్గా స్టార్ట్ చేశాను. షార్ట్ ఫిల్మ్ తీసారా? ఎందుకంటే నేను ఫస్ట్ ఒక డైరెక్టర్తో మాట్లాడా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు. ఆయన క్వశ్చన్ అడిగాడు అనమాట, ఏంటి నువ్వు మహేష్ బాబులో ఉంటావా అన్నాడు. లేదు. డబ్బులు ఉన్నాయన్నాడు. లేదు. బ్యాక్గ్రౌండ్ ఉందన్నా. లేదు. మరి నిన్ను పెట్టేందుకు ఎవరు హీరోగా తీస్తారు? ఏ ప్రొడ్యూసర్ నిన్ను నమ్మేందుకు తీస్తారు? అని నిన్ను పెట్టి తీసినా కూడా నిన్ను చూడడానికి జనాలు ఎందుకు వస్తారు థియేటర్కి? ఫస్ట్ ట్రైలర్ గట్ల ఉంది కదండి. ఉంది. అదే రియల్ లైఫ్ పెట్టాను అనమాట. నాకు నిజమే అనిపించింది. అది కరెక్టే చెప్పాడు. అవును కదా, మనం అన్నోన్ కదా, స్ట్రేంజర్ కదా, హీరోలను చూడడం కోసం అప్పుడు డిసైడ్ అయినా అనమాట. ఫస్ట్ మనం యాక్టింగ్లోకి వెళ్ళదు. యాక్టింగ్లోకి వెళ్తే మళ్ళీ అదే ఆఫీస్లో చుట్టూ రోల్ కోసం తిరగాల్సి వస్తుంది. మనము రైటర్ డైరెక్టర్ అవుదాం. ఫస్ట్ మనం నేర్చుకుందాం రైటింగ్ అంటే. ఎందుకంటే ఒక సినిమాకి పవర్ ఉండేది డైరెక్టర్ చేతిలో ఉంటుంది, రైటర్ చేతిలో ఉంటుంది. రైటర్ మంచి క్యారెక్టర్ రాస్తే డైరెక్టర్ దాన్ని ఒక యాక్టర్ని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ పైన ప్రెజెంట్ చేస్తాడు. సో మనం ఫస్ట్ రైటింగ్ డైరెక్షన్ నేర్చుకుందాం అని చెప్పేసి నా కళ యాక్టింగ్ అవ్వాలని నా కళ, అది పక్కన పెట్టాను అనమాట. 6 years పక్కన పెట్టి 6 years నేను ఏం చేయలేదు బ్రో. రైటింగ్, డైరెక్షన్, ఎడిటింగ్, ప్రొడ్యూసింగ్, ఈ 4 నేర్చుకున్నా. సినిమా ఫీల్డ్లో ఎవరికైతే పవర్ ఉంటుందో ఈ 4 ఉంటుంది మెయిన్గా. ఈ 4 నేర్చుకున్నా నేను. నేర్చుకుని దెన్ నాకు ఓన్గా నేను స్క్రిప్ట్ రాసుకుని ఇప్పుడు ఈ సినిమా హీరోగా చేశాను. ఇప్పుడు నన్ను ఎవరు ఆపరు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రీల్స్ స్క్రోల్ చేస్తుండే. రీల్స్ స్క్రోల్ చేసుకుంటే ఈ జాకెట్ వేసుకొని ఒక అబ్బాయి ప్రతిసారి కనిపిస్తాడు. యాక్చువల్లీ ఇది కొత్త జాకెట్. ఇలాంటిదే బ్లూ జాకెట్ ఒకటి ఉంటుంది. సేమ్ జాకెట్ సేమ్ టైప్ ఆఫ్ జాకెట్. సో మాకు మీ ఫేస్ కంటే ఆ జాకెట్ ఎక్కువ కనెక్షన్ ఉంది. సూపర్ రాజా. అసలు ఎందుకంటే అలాంటి థాట్ ఎందుకు వచ్చింది అసలు మీకు? అంటే ఏంటంటే ఏం లేదు బ్రో, ఇప్పుడు ఒకటే దాన్ని మనం బాగా చూసామనుకో, రిపీటెడ్ గా చూసామనుకో, అది మన మైండ్ లో ఇరుక్కుపోతుంది అనమాట. సో అదొక బ్రాండ్ లాగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఒకటే జాకెట్ ని 6 months వేసుకొని ఊర్లు తిరిగాను అనుకో, 924 ప్రమోషనల్ వీడియోస్ పెట్టా. అవును. అది చూసినప్పుడు ఏంటంటే ఒక మనిషి 10 చూసినా చాలు అవి నా జాకెట్ తో నన్ను గుర్తించేస్తారు అనమాట. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళ మైండ్ లో ఇరుక్కుపోవాలి నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతి ఊరికి డిఫరెంట్ డ్రెస్ వేసుకొని ఇలాంటి టీ షర్ట్ లేకపోతే ఫార్మల్ షర్ట్ వేసుకొని వెళ్ళిపోతే ఆ మనిషి ఓకే ఫైన్ తిరుగుతున్నాడు, బట్ ఇంత రాకపోయేది నాకు. ఇప్పుడు ఎలా ఉందంటే ఒక రేంజ్ లో ఉంది. ఇప్పుడు ఎక్కడ పోయినా, ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర మీకు వీడియో చూపెట్టా. ట్యాంక్ బండ్ దగ్గర బైక్ పైన వెళ్తూ నేను సడన్ గా చూసి బైక్ ఆపి అక్కడెక్కడో ఆపి మళ్ళీ వెనక్కి వచ్చానా, మీ జాకెట్ చూసి గుర్తుపట్టి వచ్చా అని చెప్పేసి వెనక్కి వచ్చాడు. బికాస్ వాళ్ళకి ఇలా తగులుతారా, ఇది ఎక్కడ చూసాను జాకెట్. నేను జాకెట్ వేసుకుంటే షర్ట్ వేసుకుంటే ఫేస్ వాళ్ళు చూసి గుర్తుపట్టి ఆ ట్రాఫిక్ లలో బండ్ అంత లేదు కదా టైం. సో ఎక్కువ మందికి గుర్తుండిపోవాలి, ఫేమస్ అవ్వాలి. ఎందుకంటే మనము బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తున్నాం. మనం ఎంత మందికి తెలిస్తే మన సినిమా థియేటర్లో అంత ఈజీగా రన్ అవుతుంది. సో దానికోసం అని చెప్పేసి ఒకటే జాకెట్ వేసుకోవడం కారణం. అన్ని ఒక ప్లాన్ తోటి మీరు ఎక్కువ థ్యాంక్స్ చెప్పుకోవాలని జాకెట్ కి చెప్పుకోవాలి. ఇది కూడా బాగా రీసెర్చ్ చేసి తీసుకున్నాను అన్నమాట 2 జాకెట్స్. అండ్ ఎక్కడికి వెళ్ళినా అంటే ఆంధ్ర, తెలంగాణ తిరిగారు. ఇప్పుడు డిఫరెంట్ పీపుల్ని కలిసారు. కాలేజ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, జర్నీ చేసే చాలా మంది ఎంప్లాయీస్. అంటే ఎట్లుండే మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళని కలిసి మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు? ఫస్ట్ ఏంటంటే మనకు కొంచెం ఛాలెంజింగ్ టైం ఉంటుంది. బికాజ్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలి, ఎవరికి చెప్పలేదు. మామూలుగా ఫస్ట్ పాంఫ్లెట్స్ 10,000 పాంఫ్లెట్స్ కొట్టించాను అనమాట మన పోస్టర్. నా అసిస్టెంట్ ఉండేవాడు, మనీ అని ఒక అసిస్టెంట్ ఉన్నాడు, అప్పుడు కూడా పరిచయం. ఆయన తీసుకొని ఫస్ట్ జీవీకే మాల్కి వెళ్ళా ప్రమోషన్ కోసం. అదే ఫస్ట్ డే ఫస్ట్ పాంఫ్లెట్స్ పట్టుకొని ఇక నేను ప్రమోషన్ స్టార్ట్ చేస్తా, జనాలను అప్రోచ్ అవ్వడం అనే ఐడియా అప్పుడే వచ్చింది. అప్పుడు అంటే ముందు వచ్చింది, కొట్టించా. ఆ పాంఫ్లెట్స్ బ్యాగ్ లో పెట్టుకొని జీవీకే మాల్కి వెళ్ళా. అయితే అబ్బాయిలకు ఎప్పుడైనా ఇవ్వచ్చులే, దాని ఏముంది, అమ్మాయిలను ట్రై చేద్దాము. మనకు కొంచెం అప్పుడు నేను ఎంత ఫ్రీగా మాట్లాడబోయాను అమ్మాయిలతోటి. స్టార్టింగ్ లో కొంచెం ఉండే నాకు కూడా. సో వాళ్ళు వెళ్ళిపోతుంటారు కదా, మేడం హాయ్ మేడం అని ఇట్లా ఇబ్బంది పడుతుండే. వాళ్ళు ఏంటి అంటే నో అని చెప్పేసి ఫస్ట్ 3 ఇస్తే 3 రిజెక్ట్ చేశారు. ఓకే. అంటే ప్రమోషనల్ క్యాంపెయిన్ అప్పుడే స్టార్ట్ అయింది. ఆ రోజే ఆ మూమెంటే ఫస్ట్ 3 రిజెక్ట్ చేస్తే ఎంత డౌన్ అంటే కొంచెం డౌన్ అయిపోయినా. బికాస్ 10,000 కొట్టించి అక్కడ ఇంట్లోనేమో 10,000 ఉన్నాయి పాంఫ్లెట్లు. ఫస్ట్ 3 రిజెక్ట్ చేశారు. అసలు ఇది వర్కౌట్ అవుద్దాం మనం అనుకున్నది అంటే మనం ఇది ఎవ్వరు చేంజ్ చేస్తున్నాం కదా. ఒకరి దగ్గరికి వెళ్ళి పాంఫ్లెట్ ఇచ్చి ఇది నా సినిమా అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అసలు ఇది వర్కౌట్ అవుతుందా, మనం అనుకున్న ఐడియా కరెక్టేనా, మనం ఏదో ఊహించామే 10,000 ఇవ్వాలని చెప్పేసి అని డౌట్లో ఉన్నప్పుడు ఏమో అసిస్టెంట్ నాకు డిసప్పాయింట్ అయినా అంటే లేదు అస్సలు లేదన్నా అన్నాడు. సరే అప్పటికప్పుడు బ్రో 5:30 అవుతుంది ఈవినింగ్, అప్పటికప్పుడు ఆలోచించి సరే లుంబిని పార్క్ పోదాం బా అన్న. ఎందుకంటే నాకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు డొనేషన్స్ లాగా అనుకుంటున్నారా. ఎందుకంటే జీవీకే మాల్లో బంజారా హిల్స్ లో ఎక్కువ డొనేషన్స్ పట్టుకుంటారు. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా సార్ ఒక చిన్న అది అని చెప్పేసి వాళ్ళు అంటుంటారు అనమాట. మనల్ని కూడా అట్లే అనుకొని చెప్పేసి మనని ఎంకరేజ్ చేయట్లేదు అని చెప్పేసి లుంబిని పార్క్ వెళ్దామని లుంబిని పార్క్ వెళ్ళాం. అక్కడ చేసాం బ్రో. అసలు అక్కడ ఫస్ట్ ఏంటంటే లుంబిని పార్క్ వెళ్ళి వీడియో షూట్ చేయకు, జస్ట్ నా భయాన్ని పోగొట్టుకుంటాను నేను అని చెప్పేసి మా అసిస్టెంట్ తో వీడియో షూట్ చేయకని చెప్పేసి
కనిపించిన వాళ్ళ ట్యాంక్ బండ్ పైన ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేవాను అనమాట. ఇది నా సినిమా తీసుకోండి, నా పేరు సూపర్ రాజా, ఇది నా సినిమా తీసుకోండి, నా పేరు సూపర్ రాజా. అట్లా ఒక 50 మందికి ఇచ్చాను అనమాట. భయం పోయింది అక్కడ, ఇనిషియల్ ఫియర్ ఉంటుంది అది పోయింది అనమాట. దెన్ లుంబిని పార్క్ వెళ్ళాం, ఇప్పుడు వీడియో షూట్ చేయని చెప్పేసి ఆ వీడియో ఆన్ చేస్తే వెళ్ళిపోయాం. ఇక అక్కడ మొదలైంది లుంబిని పార్క్ లో. ఇంకా ఆగకుండా హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, వరంగల్, ఏలూరు, భీమవరం, కాకినాడ, రాజమండ్రి, భద్రాచలం, నంద్యాల, కర్నూలు, కడప, ఇక 17 సిటీస్. సో క్రేజీ అన్న, దట్ వాస్ క్రేజీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు మీ ఊరు పేరు కామెంట్ చేయండి, నేను మీ ఊరి గురించి చెప్తా అని ఒక సిరీస్ స్టార్ట్ చేశారు. అది రీసెంట్ గా స్టార్ట్ చేసింది. అంటే ఎందుకు అట్లా అనిపించింది? ఆ ఊరు వాళ్ళకి దగ్గర అవ్వాలని చెప్పేసి. ఇప్పుడు ఏదైనా నేను ఏది చేసినా సరే బ్రో, జనాలకు దగ్గర అవ్వాలి. బికాస్ మనము బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తున్నప్పుడు మనకి ఏంటంటే 50 లక్షలు పెడితే వచ్చే ప్రమోషన్. ఇప్పుడు నేనే కాదు, మీరు ఏ స్టార్ అయినా తీసుకోండి, ఎంత పెద్ద స్టార్ అయినా తీసుకోండి, ఆ స్టార్ ఒకటి ఈవెంట్ లో కనబడుతున్నాడు, ఒక పోస్ట్ పెడుతున్నాడు ఇన్స్టాగ్రామ్ లో, అలాగే ఒక వీడియో చేస్తుంటే దాని అర్థం ఏంటి? ఆయన సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడానికి చేస్తున్నాడు. ఆయన ఏమో డబ్బులు పెట్టి చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ సినిమా, పెద్ద సినిమాని తీసుకొని ఒక ఈవెంట్ పెట్టాలి అంటే చాలా ఖర్చు అవుద్ది. 50 లక్షలు 70 లక్షలు అట్లా అవుద్దనమాట. అందరినీ మేనేజ్ చేయాలి, అవన్నీ సెక్యూరిటీ అవన్నీ ఉంటాయి, లైట్స్ అవన్నీ ఉంటాయి. వాళ్ళు ఆ 50 లక్షలు పెడితే వచ్చే ప్రమోషన్, అంత అభిమానం వాళ్ళకి ఎంత వస్తుందో, ఎంత ఎక్స్పోజర్ వస్తుందో, నేను మా అయితే ఒక 50,000 సంపాదించాలన్నమాట. బికాస్ వీఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో నేను ఎక్కువ మైండ్ యూజ్ చేయాలి, ఎవరు చేయాలి అంతే కదా. సో ఎవరు చేయడానికి ఇప్పుడు ఈ కొత్త ఊరు సిరీస్ అనేది స్టార్ట్ చేశారు, సిటీస్. సో ఇది కూడా బాగా సక్సెస్ అయింది యాక్చువల్లీ చెప్పాలంటే. మైబాద్ది 2.5 lakhs వచ్చింది, వనపర్తిది 2.5 lakhs వచ్చింది. మొన్న పెట్టా బ్రో పాలకొల్లుది, ఆమె పేరు జాహ్నవి దంగేటి, ఆమె 19-year-old అమ్మాయి అనమాట, పాలకొల్లు నుంచి. పాలకొల్లు పైన చేసా. ఆమెను నాసా వాళ్ళు సెలెక్ట్ చేశారు, ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ఆర్గనైజేషన్. ఆమె అక్కడ చేసింది 5 days కోర్స్ చేసింది అనమాట. ఓన్లీ 20 members సెలెక్ట్ చేస్తారు వరల్డ్ లో. ఆమె వన్ ఆఫ్ ద 20 members ఫ్రమ్ ద వరల్డ్, ఫ్రమ్ పాలకొల్లు, ఇండియా. సో ఆమె పైన వీడియో చేస్తే అది ఇప్పుడు 5,50,000 వ్యూస్ వచ్చినాయి దాన్ని. అది వెళ్ళిపోతూనే ఉంది అది. అంటే ఏది వెళ్తుందో మనం చెప్పలేము. మనం ప్రతి ఊరిది ఇప్పుడు దాదాపు ఇప్పటిప్పుడు ఒక 40 cities చేశాను, అందులో ఒక 10 అలా వెళ్ళిపోయాయి అనమాట. బాగా ఏది వెళ్తుందో మనం చెప్పము, బట్ అన్ని హానెస్ట్ గా చేస్తుంటాము. ఇలా వెళ్ళిపోయినప్పుడు హ్యాపీనెస్ వస్తాయి అనమాట. ఇప్పుడు బండి సరోజ్ కుమార్ మీకు తెలిసి ఉంటుంది, ఐడియా ఉంది. సో ఏంటంటే యూట్యూబ్ లో సినిమా రిలీజ్ చేసి, మీరేమైనా ఇవ్వాలనుకుంటే నాకు ఇవ్వండి అని గూగుల్ పే, ఫోన్, మాంగళ్యం, నిర్బంధం, ఇలాంటి సినిమాలు తీశారు. ఓకే. సో ఆయనది ఒక మెథడ్. అండ్ మీ విషయానికి వస్తే మీది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడ్. ఆయన యూట్యూబ్ నుండి స్టార్ట్ చేసి సినిమాకి వెళ్ళాడు, కానీ మీరు మాత్రం డైరెక్ట్ సినిమాలోనే కనబడాలి, థియేటర్ లో కనబడాలి అనుకుంటారు. అసలు ఎందుకు? అంటే మీ ఇన్స్పిరేషన్ ఎవరు మీరు ఇలా చేయడానికి? ఇన్స్పిరేషన్ ఏం లేదు బ్రో. 7 years 6 years స్ట్రగుల్ అయింది కదా. నేను ఫస్ట్ ఆ 6-7 years లో ఊరికే ఖాళీగా కూర్చోలేదు. ఇవి రైటింగ్ డైరెక్షన్ నేర్చుకుంటూ స్క్రిప్ట్స్ రాసి ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళేవాడిని. ఇది నా స్క్రిప్ట్, నేను యూవి క్రియేషన్స్ కి ఒక సైన్స్ ఫిక్షన్ స్క్రిప్ట్ వినిపించాను నేను, టైం ట్రావెల్ లో. అది ఎప్పుడు 2017 ఏదో మొత్తానికి అయితే వినిపించాను నేను. అప్పుడు 2018 సంథింగ్ వినిపిస్తే వాళ్ళు బాగుందన్నారు. ఏది మన రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి, అప్పుడు బాహుబలి 2 షూటింగ్ నడుస్తుంది, నాకు ఐడియా లేదు పెద్దగా. రామోజీ ఫిలిం సిటీకి వెళ్తే అప్పుడు ఏంటంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎక్కువ లేదు ఆ టైంలలో. నేను ఆ స్క్రిప్ట్ కి 1900 1100 1300 స్టోరీ బోర్డ్స్ వేయించా. ప్రతి స్టోరీ బోర్డ్ చేయితో డ్రా చేయడం అనమాట. 1300 స్టోరీ బోర్డ్స్ వేయించి వాళ్ళకి తీసుకెళ్ళి ప్రతి పేజ్, ప్రతి స్టోరీ బోర్డ్ చూపించుకుంటూ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశా. సైన్స్ ఫిక్షన్ సినిమా పేరు కూడా గుర్తుంది, టైమ్ గన్ అని ఒకటి పెట్టా, టైమ్ గన్. వాళ్ళకి చాలా బాగా అనిపించింది. లాస్ట్ వరకు వెళ్ళింది. హీరో కూడా ఎవరిని అనుకుంటున్నావు, బడ్జెట్ ఎంత అనుకుంటున్నా కూడా వెళ్ళింది. బట్ చిన్న ఎందుకో ఇంకా లాస్ట్లలో వర్కౌట్ అవ్వలేదు. అది మనకు కొత్త కదా ఇండస్ట్రీకి. సో మనకు మేబీ ఎలా మాట్లాడాలో తెలియదు అప్పుడు అన్న టైప్లలో, ఎలా డీల్ చేయాలో తెలియదు అనమాట. స్టోరీ మాత్రం బాగానే రాసుకున్నాం. సో ఆ కసి ఉంటుంది కదా, అరే అవ్వాలి, ఎందుకు అవ్వట్లేదు? మనం 6 years నుంచి వెళ్ళి అందరూ ముందుకు వెళ్తున్నారు, ఏదో చిన్న రోల్స్ లో కనిపిస్తున్నారు, మనం కొడితే కొట్టాలి అసలు. అండ్ ఫ్యామిలీ కూడా చాలా ఇయర్స్ నుంచి ఇది ఉంది కదా బ్రో, ఎప్పుడు సెటిల్ అవుతాడు? నేను వాళ్ళ డబ్బు యూజ్ చేసి నేను సినిమాలో ఉంటున్నాను కదా, సో వాళ్ళకి నేను ఏదో ఒకటి ఇవ్వాలి కదా, వాళ్ళ హ్యాపీనెస్ ఇవ్వాలి. డబ్బు ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మై పేరెంట్స్, బట్ వీడు సక్సెస్ అయ్యాడు, సెటిల్ అయ్యాడు అనే హ్యాపీనెస్ చూడాలి నేను. సో ఆ కసి ఉంది. అది మామూలుగా ఓటీటీతో యూట్యూబ్తో రాదు, కొడితే థియేటరే కొట్టాలి అని చెప్పేసి ఎంత కష్టమైనా చేద్దామని చెప్పేసి వెళ్ళాను. బికాజ్ ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. మనం దాన్ని పాసిబుల్ చేస్తేనే మనం నిజమైన హీరో అవుతాం. హీరో అంటే స్క్రీన్ పైన కాదు, రియల్ లో కూడా ఉండాలి. అందుకని చెప్పేసి. ఓకే, ఇప్పుడు ఫ్యామిలీ అంటే నాకు అడగాలనిపిస్తుంది.
ఇప్పుడు ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఇంట్లో అమ్మా నాన్న ఎట్లా ఫీల్ అయ్యారు అంటే ట్రైలర్లో ఒక 2-3 విషయాలు చూపించారు. చూపించాను వాళ్ళు ఒరిజినల్ పేరెంట్స్. అందుకే అమ్మ సేమ్ మీలానే ఉంది, అవునా? ఫేస్ కట్ సేమ్ మీలానే ఉంది. అవునా? అంటే నాకు అనిపిస్తుండే అంటే బేసిక్గా మనం ఉంటే మన ఇంట్లో వాళ్ళు యాక్ట్ చేయడానికి కష్టం. అదే నిజంగానే వాళ్ళు చేశారు. నీకు తెలుసా ఒక షార్ట్లలో అమ్మ ఏడుస్తుంది కిందకు పడుకొని, కన్నీళ్ళు వస్తాయి ఇట్లా కంపెనీ వాళ్ళు రిజెక్ట్ చేశాక స్టార్టింగ్ లోనే. ఆమె నిజంగా ఏడ్చింది. నేను ఆమెకి ఆ అమ్మకి యాక్టింగ్ అంటే ఏంటో చెప్పాను అనమాట. అసలు ఏంటి యాక్టింగ్ అంటే, ఎలా ఒక ఎమోషన్ ని మనం ఫీల్ అయ్యి దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పేసి అప్పటికప్పుడు ఒక 10 minutes లో ఎక్స్ప్లెయిన్ చేశాను. చేస్తే అర్థం చేసుకొని ఆ క్యారెక్టర్ లోకి లీనమైపోయి అందుకే మీకు డ్రాప్ పడుతుంది. అందుకే మీకు చూస్తే కనురెప్పలు కదులుతుంటాయి. మీరు ఫేక్ గా ఏడ్చారనుకోండి, యాక్టింగ్ చేశారనుకోండి, జస్ట్ గ్లిజరిన్ తోటి వచ్చేస్తాయి అనమాట. నిజంగా ఏడ్చింది కాబట్టి కనురెప్పలు కదిలాయి అనమాట. అది నిజమైన యాక్టింగ్ అనమాట. అప్పుడే చెప్పా, నువ్వు ముందే యాక్టింగ్ లోకి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయేదానా. సో బేసిక్ గా సపోర్ట్ అనేది ఫ్యామిలీ నుండి దొరకడం చాలా కష్టం అని. ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు. అవునవునవును. కానీ మీరు ట్రైలర్ లోనే అమ్మా నాన్నని పెట్టారు అంటే ఆల్మోస్ట్ ఇంట్లో గెలిచిందంటే ఖచ్చితంగా రచ్చ ఖచ్చితంగా గెలుస్తారని నమ్మకం నాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ బేసిక్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్. నీ లైఫ్ లో నువ్వు ఇలా అవుతా అన్నప్పుడు నీ ఫ్రెండ్స్ ఎవరైనా సపోర్ట్ చేశారా నీకు? యాక్చువల్లీ నేను ఏంటంటే స్టార్టింగ్ లో కొంచెం ఇంట్రోవర్ట్ టైప్ అనమాట. నాకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు అనమాట. బికాస్ కాలేజ్ లో ఒక్కతను ఉండేవాడు, కంపెనీలో అసలే లేరు. మనం ఏంటంటే మనం మొత్తం మూడంతా ఎక్కడో ఉంటది అనమాట. అక్కడ కంపెనీలో జాబ్ చేసేటప్పుడు అసలు అక్కడ లేదు నాకు మూడ్. ఏదో చేయాలి, మనం ఏదో అవ్వాలి. వాళ్ళందరూ హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నారు, మేనేజర్స్ నుంచి అప్రిసియేషన్ పొందుతున్నారు. నన్నేమో మేనేజర్స్ తిడుతుంటారు అనమాట, ఇంకా ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు వర్క్ అవుతుంది అది ఇది అని చెప్పేసి. అదే కంపెనీలో ఒకసారి జాబ్ చేస్తూ మాకు ఈవెంట్ టైప్ లో జరిగింది, కల్చరల్ ఈవెంట్. నేనేమో అక్కడ కింద డాన్స్కి వెళ్ళిపోయాను అనమాట. నాకు అది ఇంట్రెస్ట్. మామూలు ఏమో మేనేజర్ పైన 3rd floor నుంచి కింద అట్లా పెద్ద ఉంటది చూస్తున్నారు. చూసి పిలిచి డాన్స్ అయిపోయినాక పిలిచి, బాగా చేసావు, మొన్న ఇచ్చే కదా అసైన్మెంట్, అది అయిపోయిందా అన్నాడు అనమాట. అమ్మ మళ్ళీ గుర్తు చేశారా బాబు. ఇప్పటి వరకు హ్యాపీగా ఉండే అలా ఉండేది మూడు. పెద్దగా ఎవరితో టచ్ లో ఉండేవాడిని. కాలేజీలో కూడా ఒక్కరిద్దరితోనే అనమాట. నేను ఎందుకో నాది మైండ్ ఫస్ట్ నుంచి యూనిక్ గా ఉండేది అనమాట. ఏదో కొత్తగా చేయాలి, కొత్తగా ఆలోచించాలి, అందరిలో వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం ఉండకపోయేది అనమాట. సో అందుకని ఫ్రెండ్స్ నాకు చాలా తక్కువ. ఇప్పటికి కూడా నాకు, ఇప్పుడు నాతో వచ్చాడు కదా కెమెరామెన్, నాతో సిటీస్ మొత్తం తిరిగాడు ప్రమోషన్స్ చేసేటప్పుడు. అన్ని కెమెరాస్ ఆయన షూట్ చేశాడు. శరత్. ఈయన శరత్, మనీ అని ఒకతను. ఎవరితోనైతే నేను ఫస్ట్ ప్రమోషన్ స్టార్ట్ చేశాను, ప్యాంప్లెట్స్ తీసుకొని జీవీకే మాల్కి వెళ్ళని చెప్పాను, 3 అమ్మాయిలు రిజెక్ట్ చేశారని చెప్పారు కదా ఫస్ట్. ఆ మనీ. ఇంకోతను శ్రీకాంత్, ఆయన కూడా పాత బస్సులో ఉంటాడు. ఆయన కూడా నాతోని వైజాగ్, ఆంధ్ర మొత్తం ఆయనే తిరిగాడు నాతోని. స్టార్ట్ ఆంధ్ర మొత్తం అసిస్టెంట్ లాగా. సో ఈ ముగ్గురే ఇప్పుడు నా ఫ్రెండ్స్ చెప్పాలంటే. ఇంకొకతను ఉన్నాడు విజయవాడలో, మురళి అని చెప్పేసి. నేను స్ట్రగ్లింగ్ టైంలో స్క్రిప్ట్స్ రాస్తుంటే, స్క్రిప్ట్ రాసాక ఆయనకు చెప్పేవాడిని. ఆయన నాకు ఇన్పుట్స్ ఇచ్చేవాడు అనమాట, ఫీడ్బ్యాక్ ఇచ్చేవాడు, ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది అని చెప్పేసి. ఆయన ఒకరు. మొత్తం 4 చెప్పాలంటే నా లైఫ్ లో ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫ్యూచర్ లో మీరు డైరెక్టర్ గా, యాక్టర్ గా, రైటర్ గా, ప్రొడ్యూసర్ గా అన్ని చేయలేదు. సో ఈ స్టేజ్ దాటిన తర్వాత ఖచ్చితంగా మీకు ఏదో ఒక బిగ్ ఛాలెంజ్ ఉంటుంది. ఎవరైనా నేను మిమ్మల్ని డైరెక్టర్ చేయమని పిలవచ్చు, యాక్టర్ గా రమ్మని. నా గోల్ ఏంటి అంటే యాక్టర్ గా సెటిల్ అవ్వడం. మెయిన్ గోల్ కమింగ్ టు ద ఫ్యూచర్. ఇప్పటి నుంచి ఎవరైనా డైరెక్షన్ చేస్తే, ప్రొడ్యూస్ చేస్తే, నేను అందులో హీరోగా చేయడం అనేది నా గోల్ అనమాట. మేబీ వాళ్ళకు స్క్రిప్ట్ అసిస్టెంట్స్ కావాలంటే నేను చేశాను, ఎందుకంటే మనకు రైటింగ్ వచ్చు, డైరెక్షన్ వచ్చు, అవన్నీ వచ్చు కదా. సో వాళ్ళకు ఇంకా స్క్రిప్ట్ ఏమైనా ఫైన్ ట్యూన్ చేయమని వాళ్ళు నన్ను అడిగితే నేను చేస్తాను, అలా హెల్ప్ అవుతాను. బట్ మెయిన్ గా ఏంటంటే గోల్ హీరో అనమాట. బికాస్ ఒక స్టోరీ రాయాలి అంటే ఇట్స్ అ వెరీ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. అంటే నేనేం నమ్ముతానంటే ఫిల్మ్ మేకింగ్ లో ద మోస్ట్ డిఫికల్ట్ క్రాఫ్ట్ ఈజ్ రైటింగ్. రైటింగ్ తర్వాతనే మిగతా ఏదైనా వస్తుంది. మిగతా అన్ని డైరెక్షన్, యాక్టింగ్, మ్యూజిక్, సౌండ్, సినిమాటోగ్రఫీ, కలర్ కరెక్షన్, ఏదైనా తీసుకో బ్రో నువ్వు, అవన్నీ స్క్రిప్ట్ ని సర్వ్ చేయాలి. స్క్రిప్ట్ ఈస్ ద మాస్టర్. ఇవన్నీ కింద ఉంటాయి అనమాట. చెప్పండి మేము ఏం చేయాలో చెప్పండి అని స్క్రిప్ట్ అడుగుతా. స్క్రిప్ట్ ఏమో ఇక నువ్వు ఇక్కడ లైట్ పెట్టు, ఎందుకంటే స్క్రిప్ట్ లలో డైలాగ్ ఇలా రాసుకున్నాడు, ఇలా ఎక్స్ప్రెషన్ అని చెప్పాడు. మ్యూజిక్ నువ్వు ఇలా కొట్టు హెవీగా, ఎందుకంటే స్క్రిప్ట్ లో ఇలా రాసుకున్నాడు. స్క్రిప్ట్ చెప్తుంది అన్నిటికీ. సో దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ క్రాఫ్ట్. మీకు అక్కడ కరెక్ట్ ఉంది అనుకోండి, మిగతావి కొంచెం అట్ట ఇట్ అయినా సరే సినిమా గట్టెక్కిపోద్ది అనమాట. అక్కడ కరెక్ట్ ఉండి ఇవి అద్భుతంగా ఉన్నాయి అనుకోండి, ఇంకా ఆల్ టైమ్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ టైప్ లో ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు చూడండి, పెద్ద పెద్ద డైరెక్టర్స్ అయినా సరే, ఎవరైనా సరే, ఒకప్పుడు వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్, అది చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, బట్ ఒక మన సౌత్ ఇండియాలోనే పెద్ద డైరెక్టర్ ఉన్నాడు అనమాట. ఆయనకి ఏంటంటే ఆయన ఓన్ గా రాయాడు స్టోరీస్. ఒకప్పుడు 90s లలో 2000s లలో ఆయనకి ఒక రైటర్ ఉండేవారు అనమాట.
ఆయన నావెల్స్ కూడా రాసేవారు. Hmm. ఆయన ఈ డైరెక్టర్ కి స్టోరీస్ రాసేవాడు. Okay. అప్పుడు చాలా బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఒక టైంలో ఆ నావెలిస్ట్ చనిపోయాడు అనమాట, రైటర్. చనిపోతే అప్పటి నుంచి ఈ డైరెక్టర్ మూవీస్ డౌన్ ఫాల్ స్టాండర్డ్ తగ్గిపోయింది అనమాట. ఇప్పుడు రీసెంట్ గా కూడా ఒకటి రిలీజ్ ఏంటంటే రైటింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రాఫ్ట్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. మీరు అక్కడ పర్ఫెక్ట్ ఉన్నారు అంటే ఇంకా అంతే బ్రో. అది ఏ హీరో అయినా పర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంపూర్ణేష్ బాబుది హృదయకాలయం వచ్చింది. రైటింగ్ అబ్సర్డ్ కామెడీ, అక్కడ ఆ సినిమా కూడా హిట్ అయింది కదా. ఇట్స్ ఆల్ అబౌట్ రైటింగ్ అనమాట. అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు చిన్నప్పుడు మన తాతలు నానమ్మలు వాళ్ళందరూ మనం రాత్రి కూడా కథలు చెప్పేటోళ్ళు. వి కాంట్ సీ ఎనీథింగ్, జస్ట్ విజువలైజేషన్. వాళ్ళు చెప్పింది మనం ఊహించుకునే వావ్ అనుకునేవాళ్ళం. ఆ కథ కొంచెం ట్విస్ట్ లేకపోయినా బాగాలేకపోయినా కూడా అబ్బాయి కథ బాగాలేదు నానమ్మ, వేరే కథ చెప్పు, ఇంట్రెస్టింగ్ గా ఉండదు అని అంటాం. సో మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు సినిమాలలో కూడా మనం ఎంత చూపిస్తున్నా కూడా కథ అనేది గట్టిగా ఉండాలంటారు. డెఫినెట్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్క ఇంప్రూవ్మెంట్ రావాలి అంటే గ్రేట్ రైటింగ్ పైన బాగా ఫోకస్ ఉండాలి. ఇప్పుడు మనకు ఇండస్ట్రీలో ఎవ్రీ ఇయర్ ఒక 200-250 ఫిల్మ్స్ రిలీజ్ అవుతాయి, 30 ఫిల్మ్సే హిట్ అవుతున్నాయి. 170 to 180 ఫిల్మ్స్ ఫ్లాప్ అవుతున్నాయి అన్నమాట. ఎందుకు? అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, అందరి దగ్గర డైరెక్టర్ ఉన్నారు, అందరి దగ్గర హీరోలు ఉన్నారు, అందరి దగ్గర కెమెరాలు ఉన్నాయి, రెడ్ కెమెరాలు, అర్రీ కెమెరాలు, అందరి దగ్గర మంచి మంచి గ్లామరస్ యాక్ట్రెసెస్ ఉన్నారు, సేమ్ లొకేషన్స్ అన్ని సేమే కదా. ఎందుకు మరి 30 హిట్ అవుతున్నాయి, అవి హిట్ అవ్వట్లేదు అంటే స్క్రిప్ట్. ఇది పర్ఫెక్ట్ గా చేయాలి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. దెన్ అన్ని సినిమాలు మినిమం మంచిగా ఆడతాయి. అందుకని మీకు మలయాళం ఫిల్మ్స్ కి ఎక్కువ పేరు వస్తుంటది. తెలుగు ఫిల్మ్స్ కి ఒకటో రెండు, ఒక సుకుమార్ గారు, ఒక రాజమౌళి గారు, ఎవరో 2-3 తీసిన వాడికి ఎక్కడికో వెళ్ళిపోతుంది పేరు. మిగతా అన్ని మళ్ళీ అంతే రొటీన్ టైప్ లోనే ఉంటాయి అనమాట. సో ఇది మారాలి, స్క్రిప్ట్ రైటింగ్ మారాలి, ఇది అద్భుతంగా ఉండాలన్నమాట. అది ఉంటే ఇంకా మన ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఇంత టాలెంట్ నమ్ముతున్న మీరు ఇండస్ట్రీ అంటే మన తెలుగు ఇండస్ట్రీ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, సపోర్ట్ ఉన్న వాళ్ళకి, డబ్బులు ఉన్న వాళ్ళకి ఎక్కువ పీఠం వేసి కూర్చోబెడతారు. సో అట్లాంటిది మీరు ఈ జర్నీలోకి వచ్చినాక అంటే మీకు అనిపిస్తుందా, అంటే నేను ఇంత ఒక 100 minutes వన్ షాట్ తీసుకొని వెళ్తున్నా, నన్ను ఇవ్వడం తొక్కుతాడేమో అని ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? తొక్కడం ఏమి ఉండదబ్బా, ఎక్కడ ఉండదు తొక్కడం. ఇదంతా రాంగ్ కాన్సెప్షన్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా ఏ ఇండస్ట్రీ అయినా సరే ఎవరిని తొక్కరు. మీరు బ్యాడ్ స్క్రిప్టర్ సెలెక్ట్ చేసుకొని చెత్త సినిమా తీసి నేను హీరో అవ్వాలి, రిలీజ్ అయ్యి హిట్ అవ్వాలి అంటే ఎవరు హిట్ చేస్తాడు? అది ఎక్కడ ఎవరు తొక్కడానికి ఎందుకు తొక్కుతారా అబ్బా? అది ఏముండదు అసలు తొక్కడం అనేది. మనకు టాలెంట్ ఉంటే, మన సినిమాలో దమ్ము ఉంటే, ఆడియన్స్ చూడాలి అని అనుకుంటే అది ఖచ్చితంగా పైకి వస్తుంది, ఎవరు ఆపలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఏ హీరో అయినా తీసుకోండి బ్రో, అది పెద్ద స్టార్ అయినా సరే, అప్పుడే కొత్తగా వచ్చిన యాక్టర్ అయినా సరే, ఆ సినిమా హిట్ అయిన సినిమాని తీసుకోండి, స్క్రిప్ట్ అద్భుతంగా ఉంటుంది. ఫ్లాప్ అయిన సినిమా తీసుకోండి, స్క్రిప్ట్ చండాలంగా ఉంటుంది. అది పెద్ద స్టార్ అయినా, కొత్త హీరో అయినా సరే. సో ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ ద ఓన్లీ ఇండస్ట్రీ టాలెంట్ ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ అవి ఇవి మీకు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ అంటున్నారు కదా మీరు, పెద్ద ఫ్యామిలీ తీసుకోండి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఒకే ఫ్యామిలీలో 2 హీరోస్ ఉంటారు. ఒక హీరో ఎక్కడో ఉంటాడు, ఒక హీరో ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేని పొజిషన్, ఎన్ని సంవత్సరాలైనా అక్కడే ఉంటాడు. టాలెంట్ బ్యాక్గ్రౌండ్ ఈయనకు ఉంది, సేమ్ ఫాదర్ సేమ్ మదర్, బట్ టాలెంట్. సో టాలెంట్ ఉంటే ఎవ్వరు ఆపలేరు, ఎందుకంటే అది ఆటోమేటిక్ గా షైన్ అవుతుంది. ఇప్పుడు నేను ఎవరు చేయని ప్రమోషన్స్ నేను చేశాను. 17 cities తిరిగి 1000 ప్రమోషన్ వీడియోస్ చేశాను. అది నేను టాలెంట్ అనుకుంటున్నా, బికాస్ ఎవరు చేయలేదు ఇప్పటి వరకు, అసలు ఎవరికి ఐడియా రాలేదు అలా చేయాలని చెప్పేసి. షైన్ అయినా కదా. ఇప్పుడు నాకు 2 to 3 crores తెలుగు పీపుల్ నా ప్రమోషన్ వీడియోస్ చూసి అన్నా సూపర్ రాజా అని చెప్పేసి నాకు ఎప్పటికీ మెసేజ్లు కామెంట్స్ చేస్తుంటారు. నేను ఒక హీరోగా తెలిసిపోయిన ఆడియన్స్. ఇప్పుడు ఇది లేని వాళ్ళు నేను హీరో అవ్వాలి అంటే, అరే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు తొక్కేస్తున్నారు, నేను వాళ్ళ కడుపులో పుట్టుంటే అయిపోయేది, వీళ్ళ కడుపులో పుట్టుంటే అయిపోయేది, నేను అదే నాకు కోట్లు ఉంటాయి. నీకు ఏమీ ఉండవు, నీకు మరి హీరో అవ్వాలనుకుంటే నువ్వు ఏదో ఒకటి చేసి అక్కడికి వెళ్ళు. ఎవరు నీకు ఇవ్వరు, ఎవరు నీకు చేతిలో పెట్టారు. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలకైనా కూడా ఎవరు స్టార్డమ్ చేతిలో పెట్టలేదు. వాళ్ళు కష్టపడి గంటలు రోజుకి 18 గంటలు 15 గంటలు పనిచేస్తేనే పెద్ద స్టార్స్ అయ్యారు. నేను కూడా అంతే సార్, ఎంత కష్టపడితే మనం అంత ముందుకు వెళ్తాం. దట్స్ ద ఓన్లీ థింగ్. నీకు ఎవరు ఏది ఇవ్వరు, నీకు నువ్వే అన్ని తెచ్చుకోవాలి. సో మనం అంతకుముందు క్రౌడ్ ఫండింగ్ మూవీ చూస్తాం. అవును. సో మీరు క్రౌడ్ గ్యాదరింగ్ మూవీ చేస్తున్నారు. క్రౌడ్ గ్యాదరింగ్ ఇలానే ఉంది అంతే. అంటే ఇప్పుడు ఒకటే అన్న బేసిక్ కాన్సెప్ట్ ఏంది, అడగందే అమ్మాయిని అన్నం పెట్టాలి మనకు లేనప్పుడు. అవునవును. సో ఇప్పుడు మనకు లేదు, లైక్ మీరు ఏదైతే స్టార్ట్ అయినప్పుడు మీ సోర్సెస్ ఏం లేదు. సో మనం సినిమాకి రమ్మని అడుగుకుంటున్నాం. అంతే. ఇప్పుడు ఏంటంటే ఒకటి స్టార్టింగ్ లో నేను ఏం చేశాను అంటే అడగలేదు, సినిమాకి రమ్మని అడగలేదు. నేనేమేనంటే వెళ్ళి నేను ఇది అని చెప్పాను అనమాట. నేను సినిమా తీశాను,
రిలీజ్ అయితే చూడండి అనే టైప్లో రెస్పెక్ట్ఫుల్గా చెప్పి వచ్చేసాను అనమాట. స్టార్టింగ్ లో వాళ్ళు ఏంటి అంటే ఓకే ఎవరో ఇచ్చారు అనే టైప్ లో అయిపోయింది అనమాట. ఒక 2 months అయిపోయినాక వీడు ఎప్పుడు కనిపిస్తాడు ఇన్స్టాగ్రామ్లలో, అరే జాకెట్ మళ్ళీ గుర్తుపట్టారు అనమాట. మళ్ళీ ఒక 2 months తర్వాత అన్న నేను నీకోసం 80 kilometers నుంచి వచ్చి మీటర్స్ పెట్టడం స్టార్ట్ చేశాను అన్న, నీకోసం 80 kilometers నుంచి వచ్చాయన్న. ఇప్పుడు ఏంటంటే నేను అడగడం కాదు, వాళ్ళే నా కోసం వచ్చారనమాట. స్టార్టింగ్ లో ఇది నేనని చెప్పేవాడిని. ఒక 2-3 months అయిపోయాక ఎక్కడెక్కడి నుంచో రావడం. విజయవాడలో మీటప్ పెడితే విజయవాడ పక్క ఊరు నుంచి రావడం నన్ను కలవడానికి. గుంటూరులో పెడితే గుంటూరు పక్క ఊరు నుంచి రావడం. నా బెస్ట్ మూమెంట్ ఏంటంటే రెండని చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే ఒక అమ్మాయి, విజయవాడ అమ్మాయి నా కోసం కేక్ తీసుకొచ్చి కట్ చేసింది అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మీటప్ పెట్టినప్పుడు. రెండో బెస్ట్ మూమెంట్ అంటే గుంటూరులో ఒక ఫ్యామిలీ, ఒక ఆవిడ వాళ్ళ 2 పిల్లలు బస్ మిస్ అయితే వాళ్ళ ముగ్గురు ఆ నైట్ రావాల్సింది, ప్రీవియస్ డే నైట్ గుంటూరుకి రావాల్సింది. నేను గుంటూరుకి నెక్స్ట్ డే మార్నింగ్ వస్తా అని తెలిసి అది క్యాన్సిల్ చేసుకొని పోస్ట్ పోన్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నేను వచ్చినప్పుడు గుంటూరుకి వచ్చారనమాట బస్ స్టేషన్. వచ్చి బస్ స్టేషన్ మొత్తం దగ్గర పెద్ద బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ ని 2 పిల్లల్ని పెద్ద గుంటూరు బస్ స్టాండ్ చాలా పెద్దగా ఉంటది, అది మొత్తం తిరిగి నా కోసం వెతికి లాస్ట్ ఒక దగ్గర కనిపిస్తే అక్కడ ఆపి హాయ్ అండి మీకోసమే తిరుగుతున్నాను, నిన్న రావాల్సింది ఇవాళ వచ్చాను మీకోసం అని చెప్పింది. అప్పుడు నాకు అసలు షేక్ అయిపోయింది. ఒక ఫ్యామిలీ ఏంటి, ఒక ఆవిడ ఏంటి మన కోసం 2 పిల్లల్ని పట్టుకొని పోస్ట్ పోన్ చేసుకొని బస్ స్టాండ్ మొత్తం వెతకడం ఏంటి మన కోసం అని చెప్పేసి అక్కడే సాధించాను. క్రేజీ అన్న. అని కూడా ఇప్పుడు ఎవరైనా కొత్తగా వస్తున్నారు అని అంటే ఇండస్ట్రీలో చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అవునవును. సో మీ ట్రైలర్ వచ్చి ఇంత వ్యాస్ట్ సక్సెస్ అయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి మీకు ఎవరైనా కాల్స్ కానీ లేకపోతే ఇప్పటి వరకు ఇండస్ట్రీ వచ్చింది ఒక పెద్ద స్టూడియో కాల్ చేసింది అనమాట. ఆ పెద్ద స్టూడియోలో పనిచేసే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చూసాడంట, ట్రైలర్ నచ్చి ఒక 2-3కి పంపించాడంట. సో వాళ్ళు ఏంటంటే ట్రైలర్ చూసి వాళ్ళకు కూడా నచ్చి సినిమా మొత్తం చూస్తే కానీ నేను చెప్పలేమని చెప్పారు. సో ఈయన నాకు కాల్ చేసి ఇలా ఉంది భయ్యా నాకు నచ్చిన వాళ్ళు పంపించా అంటే ఒక 10-15 days టైం ఇవ్వండి నాకు, నేను మీకు సినిమా చూపిస్తాను ఫైనల్ సినిమా అని చెప్పా. సో అది ఒక పాజిటివ్ ఇంప్రూవ్మెంట్ చెప్పాలంటే. ఇప్పుడు అది చాలా పెద్ద స్టూడియో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, వన్ ఆఫ్ ద top 4 అనమాట. Top 4 లో అంటే పేరు రివీల్ చేయను కానీ వన్ ఆఫ్ ద top 4 ఎందుకంటే ఆయనక్కనే చేస్తే బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం అంటే ఇప్పుడు ఈ సినిమా తీస్తున్నారు సరే, 100 నిమిషాలు ఏదో సినిమా తీస్తున్నారు. ఈ సినిమా ఒకవేళ సక్సెస్ అవ్వకపోయింది అనుకో, మీరు అనుకున్నంత రీచ్ అవ్వకపోయింది, ఏంటి వాట్స్ యువర్ నెక్స్ట్ స్టెప్? అసలు అటు సైడ్ ఆలోచించాను నేను అప్పుడు, ఫ్రాంక్ గా చెప్తాను. ఎందుకంటే మనం 2.5 ఏళ్ళు కష్టపడింది వర్స్ట్ కేసు ఆలోచించడానికి కాదు, బెస్ట్ కేసుని ఎప్పుడు మైండ్ లో పెట్టుకుని వెళ్తాను అనమాట. సో ఓకే అది గోల్ ఎప్పుడు గోలే మైండ్ లో ఉంటది, కానీ గోల్ ఫెయిల్ అయిపోయింది ఇంకొకటి అంటే ఇది ఇంకో డెస్టినేషన్ అనుకుంటున్నావు. ఎప్పుడైనా డెస్టినేషన్ ఒకటే ఉండాలి, దట్ ఈస్ అ గోల్. ఇప్పుడు నువ్వు ఇది అయితే ఎట్లా అంటే ఇది వదిలేసి రెండో గోల్ సైడ్ ఇది గోల్ అయిపోతుంది, మళ్ళీ నీకు నువ్వు ఇది ఆలోచించావు అనుకో ఫెయిల్, ఇది ఇంకో గోల్ అయిపోతుంది. బికాజ్ మైండ్ ట్రిక్కీ చాలా. అందుకని నాకు ఒకటే ఉంది, అది రీచ్ అవ్వాలి, థియేటర్స్ లో రిలీజ్ అవ్వాలి, హిట్ అవ్వాలి. అది అయ్యిందా అవ్వగా ఫ్యూచర్ వస్తుంది బ్రో, ఫ్యూచర్ వచ్చినప్పుడు చూసుకుందాం, బట్ ఇప్పుడు మాత్రం అదే గోల్ అన్నమాట. అండ్ ఇంకోటి 100 minutes మూవీ ఏదైతే ఉందో దీన్ని షూట్ చేసేటప్పుడు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసిన చెప్పాను. నా క్వశ్చన్ ఏంటంటే ట్రైలర్ లో నైట్ షాట్స్ కూడా ఉన్నాయి, సాయి పల్లవి ట్యాంక్ బండ్ దగ్గర మీరు వెళ్ళడం నైట్ షాట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద కూడా ఒక ట్యాంక్ బండ్ అంటున్నా సినిమాలో నైట్ షాట్స్ ఉండవు, ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఉంది, కేబుల్ బ్రిడ్జ్ మీద కూడా ఒక షాట్ ఉంది. అంటే ఈ అన్ని లొకేషన్స్ ని 100 minutes లో ఎట్లా కవర్ చేసింది అనేది నా ఆలోచన. అది నేను ఇప్పుడు చెప్పే మీరు సినిమాలో చూస్తే బెటర్, బికాస్ ఈ కొన్ని రివీల్ చేశాను అనుకోండి మీకు థ్రిల్ పోతుంది. బికాస్ దిస్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు నా మాటల్లో తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాదు, చూసి థియేటర్ కి వచ్చి ఆ ఫీల్ అవుతారు చూసారా, ఆ విజువల్స్, అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్న థీమ్ ఆ 70mm లో ఆ థియేటర్ లో కూర్చొని అయినప్పుడు మీకు వచ్చే కిక్ ఉంటుంది చూసారు, అది ఇంపార్టెంట్. కిక్ ఉండబోతుంది డెఫినెట్ గా. అమ్మ ట్రైలర్ కి ఇంత కిక్ ఇచ్చానంటే ఈ మూవీకి ఎంత ఇస్తారో మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. కాకపోతే అంటే పర్మిషన్స్ తీసుకున్నారా మీరు ఇట్లా రోడ్ల మీద షూట్ చేసినప్పుడు? అంటే నేచురల్ గా అంటే వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వకుండా దీన్నే గొరిల్లా ఫిల్మ్ మేకింగ్ అంటాం కదా, గొరిల్లా స్టైల్లో ఎవరికి తిప్పకుండా ఎవరికి తెలియకుండా మనం షూట్ చేస్తాం అనమాట. బట్ అది న్యాచురల్ గా ఉండాలన్నమాట. ఎవరు ఒకసారి షూట్ మధ్యలో కూడా ఒక సెక్యూరిటీ పర్సన్ మధ్యలో వచ్చి అడిగారు అనమాట, బట్ సింగిల్ షాట్ కదా మనం కట్ చేయలేం కదా, సో ఆయన్ని కూడా స్టోరీలో వాడుకున్నాం, ఇంప్రూవైజేషన్ చేసి అప్పుడప్పుడే. he has become a part of the story అనమాట. అంటే మా పార్ట్నర్ ఎంత అడాప్ట్ అయిపోయాడంటే, నాకు 10 months నుంచి చేస్తున్నాం కదా, రోజు రూమ్ లో కూర్చొని స్క్రిప్ట్ ఇంప్రూవైజేషన్ యాక్టింగ్ బాగా చేస్తాను నేను, ఆయనతో కూడా బాగా చేయించా. సో ఆయనకు తెలుసు, అలవాటు అయిపోయింది. సో ఆ మూమెంట్ అనే నేనేమో ఆ క్యారెక్టర్ లో ఉండిపోయినా ఫుల్. ఆ మూమెంట్ లో క్యారెక్టర్ ఆయన వచ్చాడు అన్నమాట, సెక్యూరిటీ మ్యాన్ వచ్చాడు. అప్పుడు మనోడు ఇంప్రూవైజేషన్ చేసి ఆయన క్యారెక్టర్ లోకి మలిచి స్టోరీలోకి ఆయనని పంపించాడు, అంటే డీల్ చేశాడు అనమాట వంశీ. బికాస్ మేమిద్దరం 10 months నుంచి అంత ప్రాక్టీస్ చేస్తున్నాం ఇంప్రూవైజేషనల్ యాక్టింగ్.
సో ఆయనకు అర్థమైపోయింది ఎప్పుడు ఏదైనా వస్తే ఏం చేయాలని చెప్పేసి. సో ఆయన కూడా ఆ సెక్యూరిటీ పర్సన్ స్టోరీలో పార్ట్ అయిపోయాడు. ఓకే. అసలు ఈ వంశీ ఎక్కడ పరిచయం అయ్యండి, అసలు ఎట్లా తీసుకొచ్చి? యాక్చువల్లీ ఏంటంటే నేను ఆడిషన్స్ పెట్టా. ఆడిషన్స్ పెట్టినప్పుడు ఫస్ట్ ఒక అబ్బాయి పేరేంటి పవన్ ఆయన నాకు కాంటాక్ట్ చేశాడు. నేను ఇలా నాకు ఇంట్రెస్ట్ ఉంది చేస్తాను అని చెప్పేసి, సరే రూమ్ కి రా అని చెప్పేసా. కలిసాము. ఆయనకు సింగిల్ షాట్ స్క్రిప్ట్ ఇచ్చా. ఆయన ఒక 2 పేజీలు చదవమని చెప్తే చదివాడు అనమాట. తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ కాంటాక్ట్ అయ్యాడు. అన్నా నేను అసలు చేయలేనన్నా, ఇది ఏందన్నా 700 డైలాగ్స్ సింగిల్ షార్ట్ ఫిల్మ్ నా వల్ల కాదు, నాకు ఇంకేదో పనులున్నాయి అని చెప్పేసి చెప్పాడు అనమాట. అరే షట్, షూట్ చేయాలనుకుంటున్నాను నేను, ఎవరు రావట్లేదు, ఎవరు సెట్ అవ్వట్లేదు. 300 వీడియోస్ వచ్చాయి నాకు, 300 ఆడిషన్ చేస్తే 300 ప్రొఫైల్స్ వచ్చాయి, కానీ ఏ వీడియో కూడా వీళ్ళు సింగిల్ షాట్ చేయగలరని నాకు అనిపించట్లేదు. అన్ని అంటే హై లెవెల్ యాక్టింగ్ కావాలి బ్రో సింగిల్ షాట్ అంటే. ఫ్రాంక్ గా చెప్తున్నా, 100 మినిట్స్ నువ్వు కట్ లేకుండా క్యారెక్టర్ లో ఉండాలంటే ఒక రేంజ్ ఉండాలి. ఈ 300లో నాకు ఎవరిది సెట్ అవ్వలేదు. ఈ అబ్బాయిది కొంచెం అనిపిస్తే పిలిచాను అనమాట, బట్ ఆయన కూడా భయపడ్డాడు. ఇప్పుడు ఈయన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, వంశీ అని. ఈ వంశీ ఈయన పోయి నాకు చెప్పాడంట, బావా ఇది 700 డైలాగ్ గుర్తుపెట్టుకోవాలంటే సింగిల్ షాట్ లో అంటే ఆయనకు అది ఛాలెంజ్ లాగా అనిపించింది. ఆయన థియేటర్ నేర్చుకున్నాడు అక్కడ వెళ్ళి. అరే ఏంటి ఇంతగా ఉన్నా అని చెప్పి ఆయన నాకు కాంటాక్ట్ చేసి నా రూమ్కి వచ్చాడు అనమాట. స్క్రిప్ట్ చదివాడు, 2 పేజీలు చదివాడు. చదివి నేను నాకు ఓకే అనిపించింది, ఓకే బాగానే చదివాడు అనిపించింది. ఆయన ఏమన్నాడంటే, నేను కాకపోతే ప్రపంచంలో ఏ యాక్టర్ ఈ రోల్ చేయలేడు అన్నాడు. అమ్మని అమ్మ ఏంది కాన్ఫిడెన్స్, అది చేస్తారా చేయడం పక్కన పెట్టేసి, ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఉంది చూసావా, అది ఇంపార్టెంట్ మనకి, మనిషికి అది ఉండాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్నా, కానీ అది సెలెక్ట్ చేసుకున్నాక తెలిసింది ఆ డైలాగ్ రాంగ్ అని చెప్పేసి చాలా డ్రామాటిక్ గా చేయడం స్టార్ట్ చేశాడు. యాక్టింగ్ థియేటర్ నుంచి వచ్చాడు కదా, మళ్ళీ ఆయన సినిమా యాక్టింగ్ కి మోల్డ్ చేసి సటిల్ యాక్టింగ్ కి క్యారెక్టర్ లో ఎలా ఉండాలి, 100 మినిట్స్ ఎలా చేయాలి, 700 డైలాగ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. మధ్యలో ఒక సాంగ్ కూడా ఉంది, సింగిల్ షాట్ సాంగ్, 5 మినిట్స్ సింగిల్ షాట్ సాంగ్. అందులో ఒక వర్డ్ మిస్ అవ్వద్దు, ఒక ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వద్దు. 7 to 9 months పట్టింది, బట్ తను చాలా ఎంకరేజ్ చేశాడు, సపోర్ట్ చేశాడు, ఫైనల్ గా బాగా వచ్చింది. ఓకే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మాట్లాడుతూ ఒక మాట అన్నాను, థియేటర్ యాక్టింగ్ కి అండ్ మూవీ యాక్టింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అయితే చాలా మంది థియేటర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ డైరెక్టర్లు బాగా డ్రామాటిక్ గా కనబడుతుంది, థియేటర్ యాక్టింగ్ కనబడుతుంది, చేంజ్ ఏమని అంటారు. అంటే ఎట్లా అసలు ఎట్లా మోల్డ్ అవ్వాలి అంటే, మీరు ఆయన ట్రైన్ చేసినారు కాబట్టి అడుగుతున్నాను. అంటే నీకు క్యారెక్టర్ ఏంటి అనేది చాలా క్లారిటీ ఉండాలి ఫస్ట్. ఇది క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తాడు అనేది క్లారిటీగా ఉంటే, వాడు హై చేస్తే నువ్వు హై చేస్తావు, వాడు లో చేస్తే నువ్వు చేస్తావు, వాడు మీడియం చేస్తే నువ్వు మీడియం చేస్తావు అనమాట. క్యారెక్టర్ క్లారిటీ లేకపోతే థియేటర్ యాక్టర్ అయినా, థియేటర్ యాక్టింగ్ ఎందుకు కొంచెం లౌడ్గా ఉంటుంది అంటే తెలుసు కదా, మనం స్టేజ్ మీద చేస్తాం, ఒక 15 రోల్స్ ఉంటాయి, ఆడియన్స్ 15th row వరకు వినబడాలి. మనం ఇట్లుండి రే అనలేం కదా, రే అంటాం. సో చేతులు కూడా అంతే వస్తాయి. చేతులు అంత వచ్చినప్పుడు కెమెరాకి అవి సెట్ అవ్వాలి. మిడ్ షాట్ పెట్టినప్పుడు చేతులు షార్ట్ కి అవతలకి వెళ్ళిపోతాయి, అంటే ఓవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అదే నా అక్కడ వాడు ఉట్టే ఒక మాట అన్నట్టు, నువ్వు ఎందుకు గట్టిగా వస్తున్నావు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సటిల్ గా చేయి, తక్కువ చేయి అంటారు అనమాట. సో అలాంటప్పుడు జస్ట్ ఆ మూమెంట్ లో ఉండాలి యాక్టర్. ఆ మూమెంట్ లో ఉండి అక్కడ ఏం జరుగుతుంది, నెక్స్ట్ యాక్టర్ ఏం చెప్తున్నాడో బాగా వినాలి. ఫస్ట్ యాక్టింగ్ ఈజ్ లిజనింగ్. నువ్వు ఎంత బాగా లిజన్ చేస్తే నీకు అక్కడ ఏమవుతుంది, నేను ఎలా బిహేవ్ చేయాలి, ఇదంతా ఒక పెద్ద కోర్స్ బ్రో. ఇది బేసిక్స్ చెప్పాను నేను, బట్ 100 మినిట్స్ యాక్టింగ్, 100 మినిట్స్ ఎలా చేయాలి, 100 మినిట్స్ క్యారెక్టర్ లో ఎలా ఉండాలి, న్యాచురల్ సటిల్ యాక్టింగ్ ఎలా చేయాలనేది అది ఒక పెద్ద ఇది. నేను అది సినిమా రిలీజ్ అయ్యాక కావాలంటే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే యాక్టర్స్ వాళ్ళకి ఒక కోర్స్ టైప్ లో చేసి రిలీజ్ చేస్తాను. చేద్దాం, అది ఖచ్చితంగా చేద్దాం. సో మీరు ఎక్కడైనా ఫిలిం మేకింగ్ నేర్చుకున్నారా, అంటే యాక్టింగ్ ఎక్కడైనా నేర్చుకున్నారా? అని అదే చెప్పబోతున్నా. ఇప్పుడు ఇంత ముందు కంటిన్యూషన్ వస్తే మామూలుగా మీకు చిన్న ఇది చెప్తాను నేను. ఫస్ట్ యాక్టింగ్ స్టార్ట్ అయింది 1860లో. కాన్స్టాంటిన్ స్టానిస్లావ్స్కీ అని ఒక రష్యన్ యాక్టర్ ఉన్నాడు అనమాట. ఆయన ఫస్ట్ మెథడ్ యాక్టింగ్ అని స్టార్ట్ చేశాడు. దాన్ని స్టానిస్లావ్స్కీ సిస్టమ్ అని కూడా అంటాం. 1860 నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో అన్ని చోట్ల ఇదే మెథడ్ ఫాలో అవుతున్నారు. ఓకేనా? అయితే మన 1970sలలో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మెగాస్టార్ చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఇలా సుహాసిని గారు, ఇలా చాలా మంది అక్కడ యాక్టింగ్ కోర్స్ తీసుకున్నారు అనమాట. అంటే సుహాసిని గారు సినిమాటోగ్రఫీ కోర్స్ తీసుకున్నారు. సో ఈ మిగతా వాళ్ళు 4 హీరోస్ అక్కడ తీసుకున్నారు అనమాట. అక్కడ కూడా మీకు రాజీవ్ కనకాల ఐడియా ఉంటాడు కదా, రాజీవ్ కనకాల వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ దేవదాస్ కనకాల అండ్ వాళ్ళిద్దరు అక్కడ టీచర్స్ అనమాట. వీళ్ళిద్దరూ స్టానిస్లావ్స్కీ సిస్టమ్, ఇంతకుముందు చెప్పాను కదా 1860లో కనిపెట్టింది. ఈ స్టానిస్లావ్స్కీ సిస్టమ్ ని యాక్టర్స్ అందరికీ నేర్పించేవాళ్ళన్నమాట.
ఓకే. సో చిరంజీవి గారు చేసే యాక్టింగ్, రజనీకాంత్ గారు చేసే యాక్టింగ్, మోహన్ బాబు గారు చేసే యాక్టింగ్, రాజేంద్ర ప్రసాద్ గారు చేసే యాక్టింగ్, ఇంకా మిథున్ చక్రవర్తి గారైనా ఇంకా పెద్ద పెద్ద యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ నేర్చుకున్న వాళ్ళు మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో, మిథున్ చక్రవర్తి గారు నేర్చుకోవడం నాకు తెలియదు. వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ చేసే యాక్టింగ్ స్టానిస్లావ్స్కీ మెథడ్ యాక్టింగ్ అనమాట. ఓకే. అయితే అది షార్ట్ బై షార్ట్ మూవీస్ కి పనికొస్తుంది. ఒక షార్ట్ ఇస్తే ఆ షార్ట్ ని డైరెక్టర్ చెప్తే వాళ్ళు షార్ట్ కి ముందు ఎమోషనల్ స్టేట్ కి వెళ్ళిపోవాలన్నమాట. ఎమోషనల్ స్టేట్ కి వెళ్ళిపోయి యాక్షన్ అనగానే అక్కడి నుంచి కంటిన్యూ అయ్యి మిగతా ఎమోషన్ ఇచ్చేయాలన్నమాట. ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ తోటి. ఇది స్టానిస్లావ్స్కీ సిస్టమ్ లో ఉంటుంది అక్కడ పరిస్థితులను బట్టి. అదేంటంటే షార్ట్ బై షార్ట్ పని చేస్తుంది, బట్ 100 minutes కి పని చేయదు. సో 100 minutes కి పని చేయదు కాబట్టి నేను వరల్డ్ లో అందరు యాక్టర్స్ ని చూసా, ఎవరైనా యాక్టింగ్ స్టైల్ సెట్ అవుతుందా అని చెప్పేసి ఎవరికి సెట్ కాలేదు. మీకు సెట్ ఎందుకు 100 minutes కి సెట్ అవ్వాలి. అండ్ స్టానిస్లావ్స్కీ సిస్టమ్ కూడా వర్కౌట్ అవ్వట్లేదు. అదే ద మేజర్ యాక్టింగ్ సిస్టమ్, ఇంకేం లేదనమాట. దాని తర్వాత ఆయన శిష్యులు స్టెల్లా అడ్లర్, స్టాన్ఫర్డ్ మీజర్ అని కొందరు చేశారు, బట్ అవన్నీ పెద్ద చెట్టుకి చిన్న వృక్షాల టైప్ అనమాట. సో ఇప్పుడు ఇలా సింగిల్ షాట్ 100 minutes అంటే ఇంకా ఎక్కడ లేదు కాబట్టి మనమే కనిపెడదాం అని చెప్పేసి సూపర్ రాజా సిస్టమ్ అది. సూపర్ రాజా సిస్టమ్ 100 minutes క్యారెక్టర్లోకి వెళ్ళి బయటికి రాకుండా 700 dialogues నా క్యారెక్టర్ కి, స్టోరీ డీవియేట్ అవ్వకుండా. ఎందుకంటే నువ్వు చేస్తావు ఏదో ఒకటి చెప్తావు, బట్ ఒక నేనే రైటర్ని రాసుకున్న స్టోరీ బయటపడాలి కదా. అది ఇతనితో కూడా బయటపడాలి కదా, నా ఒక్కడితోనే కదా, వేరే యాక్టర్స్ తో కూడా బయటపడాలి కదా. ఇదంతా ఎలా చేస్తారు అన్నదాన్ని ఇక సూపర్ రాజా సిస్టమ్ అనుకోవచ్చు నువ్వు అన్నట్టు. అది నేను కనిపెట్టి ఈ సినిమాకి యూజ్ చేసా, ఇతన్ని కూడా నేర్పించా, ఇద్దరం కలిసి చేసాము, సినిమా షూటింగ్ ఫినిష్ అయిపోయింది. మీరు ఇంతమంది పేర్లు చెప్పినారు కదా, అంటే మీకు ఎవరు దాంట్లో ఇష్టమైన ఫేవరెట్ యాక్టర్ ఎవరు? లేదు బ్రో, అట్లా ఫేవరెట్స్ ఎవ్వరు లేరు నాకు. చాలా మంది చాలా సార్లు అడిగారు నన్ను, బట్ నాకు ఏంటి అంటే ఒక మన రాజా ఒక పర్సన్ యాజ్ ఎ పర్సన్ గా నేను ఎంత వరకు ఎక్స్ప్రెస్ చేయగలను ఫ్రీగా నా మైండ్ ని స్క్రీన్ పైన, అదే నా ప్యాషన్ అనమాట. ఒకరిని చూసి మనం ఎప్పుడు ఇండస్ట్రీకి రాలేదు, ఒకరిని ఇన్స్పైర్ చేసాను కూడా ఎప్పుడు నేను వర్క్ చేయను అనమాట. ఇన్స్పిరేషన్ అవి ఉండదు, అంటే నా వరకు నేను చెప్తున్నాను, అది ఉండదు ఒక యాక్టర్ కనేవాడికి. ఒరిజినాలిటీ ఉండాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాక్టర్ ఈ పెద్ద స్టార్ ని చూసి నేను ఇండస్ట్రీకి వచ్చాను, అదంటే చాలా ఇంట్రెస్ట్, నాకు ఇన్స్పిరేషన్ అనుకోండి, ఆయనలాగానే యాక్టింగ్ చేస్తాడు, ఆయనలాగానే రోల్స్ సెలెక్ట్ చేసుకుంటాడు, కొత్తగా ఏమీ చేయడు, ఒరిజినాలిటీ ఎక్కడా ఉండదు. అదే ఇప్పుడు నేను ఎవరిని చూసి రాలేదు, నా మైండ్ ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసుకోవాలని వచ్చాను. నా మైండ్ లో ఏముంటుందో అది మీకు కనిపిస్తుంది, ఒరిజినాలిటీ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఎక్కడ కాపీ లేదు కదా, ఎక్కడ నుంచి ఇన్స్పైర్ తీసుకోవట్లేదు, అదనమాట. సో ట్రైలర్ కూడా ఆల్మోస్ట్ మీ స్టోరీ చెప్తూ ట్రైలర్ ని స్టార్ట్ చేశాను. సో దాంతో పాటు సాయి పల్లవి దాకా వచ్చింది. అవునవును, దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది సంక్రాంతి అని, ఒకసారి డైలాగ్ చెప్పాలి నాకు. అంటది అనమాట, నువ్వు దసరా అయితే నేను దీపావళి అంటది, మనకు పుట్టేవాడు సంక్రాంతి అని నేను అంటాను. దానికంటే ముందు ఒక యాడింగ్ ఉంది, అది మధ్యలో నేను మా ఫ్రెండ్తో అంట అనమాట, అరే నీకు ఒకటి చెప్పాలా అంటే, అప్పుడు బైక్ జర్నీలలో అది మధ్యలో ఒకటి యాడ్ చేసేది అక్కడ, ఎందుకంటే మా జర్నీలలో నాకు అది గుర్తొస్తుంటది అమ్మా డైలాగ్స్. బేసిక్ గా నేను ఒకటి చెప్పాలా అంటే నువ్వు ఏదో స్టోరీ చెప్తావు కదా అనుకున్నా, నీకు ఒకటి చెప్పాలా అంటే మన పుట్టబోయే పిల్ల పేరు సంక్రాంతి, అసలు ఘోరంగా నవ్వుకున్నాడు, చాలా చాలా నవ్వు వచ్చింది. అండ్ ఇప్పుడు సరే ఈ సినిమా ఎట్లయినా వస్తుంది ఖచ్చితంగా, అంటే కనిపిస్తుంది వస్తుంది అని అనిపిస్తుంది మాకు కూడా. దీనికంటే ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో స్క్రీన్ కాలిపోతుంది, అవునవును, మీరు మాట్లాడుతున్నారు, మీతో మీరే మాట్లాడుకుంటున్నారు, అసలు ఏంది కదా కాన్సెప్ట్ ఏంది అసలు? అదేం లేదు బ్రో, తెలుగు సినిమాలు కొంచెం రొటీన్ గా అయిపోతున్నాయి, అంటే ఎప్పుడు వచ్చే ఫిల్మ్స్ వస్తున్నాయి, ఒరిజినాలిటీ రావట్లేదు అని చెప్పేసి. ఎక్కడైనా ఒరిజినల్ సినిమా వచ్చినా సరే అది ఎక్కడి నుంచో కాపీ ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఎంత పెద్ద సినిమా తీసుకున్నా అరే ఇది ఈ క్లైమాక్స్ సీన్, ఈ క్లైమాక్స్ ఫైట్ మనం అక్కడ కన్నడలో ఆ సినిమాలో చూసాం కదా అన్న ఫీలింగ్ ఒకటి వస్తుంది. అరే ఈ క్యారెక్టర్ ఇంత హెవీగా చేస్తున్నాడు కదా, ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ కూడా ఇసే విలానే చేశాడు కదా, అరే ఈ సినిమా 2 parts వచ్చింది కదా, ఆ సినిమా అక్కడ కూడా 2 parts వచ్చింది కదా, ఏదో మీరు కనెక్ట్, మీకు ఒరిజినాలిటీ, ప్యూర్ ఒరిజినాలిటీ అంటాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దృష్టిలో ప్యూర్ ఒరిజినాలిటీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంతారా, రిషబ్ శెట్టి క్లైమాక్స్ లో ఏదైతే చేశాడో అది ప్యూర్ ఒరిజినల్. ఎందుకంటే అంతకుముందు అలాంటిది ఎప్పుడు రాలేదు. వాళ్ళ కల్చర్ లో ఉండే వరాహ రూపం అనేది ఆవాహనం అయిపోయి దానిలాగా బిహేవ్ చేయడం, అదంతా ఫైట్ చేయడం కూడా అలాగా, అది ఫస్ట్ టైం అదే అనమాట. సో నాకు చాలా ఒరిజినల్ అనిపించింది. అంత ఒరిజినాలిటీ మన తెలుగులో చాలా రావట్లేదు ఈ మధ్యన. ఎప్పుడో కె విశ్వనాథ్ గారు సాగర సంగమం, శంకరాభరణం అని చెప్పేసి ఎప్పుడూ చాలా చేశారు, అప్పుడు 90s లో కొంచెం వచ్చేది ఒరిజినాలిటీ. సో ఎందుకబ్బా అని చెప్పేసి నాకే కొంచెం ఎలానో అనిపిస్తాయి ఇవి చూస్తుంటే. అందరు ఆడియన్స్ ఏమో ప్రేజ్ చేస్తుంటారు, అదే రొటీన్ కమర్షియల్ సినిమా. ఇప్పుడు అది కూడా తగ్గిపోయిందిలే, ఇప్పుడు ఫ్లాప్ చేస్తున్నారు, రొటీన్ సినిమాని ఫ్లాప్ చేస్తున్నారు. నాకు అప్పుడు ఆ లాస్ట్ ఇయర్ లో అలా అనిపించి, లేదు చేంజ్ అవ్వాలి, మనం సింగిల్ షాట్ సినిమా తీస్తున్నాం, మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది, సినిమా అంటే రొటీన్ గా ఎప్పుడు ఒకే తీసేది కాదు, కొత్తగా ఉండాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్ బయటకు రావడానికి
థియేటర్ బాధపడుతుంది, ఎందుకంటే అదే చూపిస్తుంది కదా సినిమాలను. ఎస్ చచ్చిపోతుంది, తెలుగు సినిమా చచ్చిపోతుంది అనే టైప్లో. అది లేదు, నిన్ను కాపాడేవాడు వస్తాడు, ఇదిగో వచ్చాడు, సింగిల్ షాట్ సినిమా తీస్తున్నాడు అని చెప్పేసి నా క్యారెక్టర్ అవునా ఎవరు ఏంటి చెప్పు అంటే మళ్ళీ అందులోకి వెళ్ళి మనం ఇదిగో సింగిల్ షాట్ సినిమా అనే టైటిల్ రివీల్ చేయడము. ఇది అక్కడ కాన్సెప్ట్ అలా, ఇది కూడా ఒరిజినాలిటీగా ఉండాలి, యూనిక్ గా ఉండాలి, అందుకని అలా డిజైన్ చేసి. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పడాలు, ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్స్ అది చేయడాలు, ట్రైలర్ కట్టి ఇట్లా చేయడం, 100 నిమిషాల సినిమా, ఇవన్నిటికీ మీకు ఎవరైనా కాన్సెప్ట్ ఇవ్వడానికి ఎవరైనా ఉంటున్నారా? లేరు, మొత్తం ఇక్కడ నుంచే మైండ్ ఒరిజినల్ నుంచే. దీనికి చాలా ఇది పడుతుంది బ్రో, డేస్ పడుతుంది, కొన్ని డేస్ పడుతుంది, వెంటనే రాదు ఐడియా, చాలా డేస్. ఎందుకంటే నేను ఈ జనాల దగ్గరికి వెళ్ళి ప్రమోషన్స్ చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చాలా హంగామా చేస్తున్నాయి, లైక్ సలార్ అని, కల్కి అని, పుష్ప అని, ఒక రేంజ్ లో ఉన్నాయన్నమాట. మనం అందరూ వాళ్ళ సైడ్ ఆలోచిస్తున్నారు, వాళ్ళ సైడ్ వెళ్తున్నారు. మనం థియేటర్లో రిలీజ్ చేయాలనుకుంటే మనం కూడా ఒక రేంజ్ లో ఉండాలి కదా, మనం అసలు వాళ్ళని దాటిపోవాలి చెప్పాలంటే హైపులలో. ఏం చేస్తే మనము ఒక రేంజ్ హైప్ వస్తుంది మన మూవీ కంటే, ఇంకా అప్పుడు ఇన్స్టాగ్రామ్ మొత్తం మనమే ఉంటే ఎట్లా ఉంటుంది అని ఐడియా వచ్చింది. క్రేజీ. ఒక 3-4 months ఇంకా ఏ వీడియో కనబడద్దు, అందరికి మన వీడియోనే కనబడాలి ఇన్స్టాగ్రామ్ లో, అప్పుడు మనమే కదా కనిపిస్తాం, మన సినిమానే కనిపిస్తుంది కదా, అప్పుడు ఫుల్ హైప్ ఉంటుంది అనిపించి. అలా కనిపించాలంటే ఏం చేయాలి? హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ పెట్టాలి. పెట్టాలంటే ఏం చేయాలి? ప్రతి వీడియో డిఫరెంట్గా ఉండాలి. అంటే ప్రతి వీడియోలో ఏదో ఒకటి ఉండాలి, అది ఇంకో వీడియోలో ఉండకుండా డిఫరెంట్గా ఉండాలి. అలా ఎలా ఉంటుంది అంటే, ప్రతి వీడియోలో ఒక మనిషి ఉంటే, మనుషులు 200 మంది ఉంటే 200 మంది డిఫరెంట్గా ఉంటారు కదా. అంటే ఓకే మనం వెళ్తే అయిపోతుంది, వాళ్ళ దగ్గరికి మాట్లాడి ఒక వీడియో చేస్తే అయిపోతుంది. అట్లా స్టార్ట్ అయింది అన్నమాట. అలా స్టార్ట్ అయ్యి ఫస్ట్ హైదరాబాద్ అనుకున్నా, తర్వాత వేరే వాళ్ళు పిలిచారన్నమాట, అన్న రా అంటే ఇంకా డిఫరెంట్ సిటీస్ లో తిరగాలి. ట్రైలర్లో కూడా ఇది వాడినారు, అరే అక్కడ కల్కి సినిమా, అదే సినిమా, ఈ సినిమా వస్తుంది, నువ్వేం చేస్తావు, సినిమా ఎవరైనా చూస్తారా అంటే లేదు, సింగిల్ షాట్ సినిమా పైన మనకు నమ్మకం ఉంది అన్నట్టు తీసుకొచ్చాను. ఎస్ అన్న. అండ్ ఈ జర్నీలో ఓవరాల్ గా ఈ జర్నీలో అసలు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అసలు ఆడియన్స్ దగ్గర వచ్చిన అది అవ్వచ్చు, మీరు తీసుకున్న ఏదైతే ఈ ఛాలెంజ్ ఉందో ఆ ఛాలెంజ్ ని మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారు? ఒకటే బ్రో, ఏంటి అంటే ఈ జర్నీలలో మెయిన్ గా నాకు 2024 అనేది బెస్ట్ ఇయర్ చెప్పాలంటే. నా 7 years జర్నీలో ఫిల్మ్ ఇండస్ట్రీలో, బికాస్ అక్కడ నేను అందరికీ తెలిసాను. ఒకప్పుడు ఎవరికి తెలియదు కదా నేను, ఇన్ఫాక్ట్ 6 months బ్యాక్ ఎవరికి తెలియదు బ్రో. నేను నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 700 6 months బ్యాక్. ఆగస్ట్ నుంచి నేను ఏం చేశానంటే ఈ తిరగడం స్టార్ట్ చేసే ప్రమోషన్స్ కి, వెంటనే 70K వచ్చింది. 70K ఉన్నారు ఇప్పుడు. ఫాలోవర్స్ 70Kనే, బట్ వ్యూస్ వచ్చేసి 3-4-5 crores అన్నమాట. మిలియన్. ఒకటే వీడియోకి 45 lakhs వ్యూస్ వచ్చాయి 924 లో, ఇంకా మిగతా lakhs. సో ఇదంతా నేను చూస్తుంటే నాకు 2024 అబ్బా నిజంగా నేను ఒకటి అనుకున్నా అంటే, నాకు ఆ ఐడియా ఏ ముహూర్తంలో వచ్చిందో నాకు అంటే మేబీ ఇక బ్రేకింగ్ పాయింట్ రీచ్ అయ్యా బ్రో. అప్పుడు నేను 7 years కష్టపడ్డా, ఇంట్లో వాళ్ళ డబ్బులు పెట్టా, సింగిల్ షాట్ సినిమాని తీసా, థియేటర్లో రిలీజ్ చేయాలి, ఇంత ఉంది మైండ్లలో. ఎట్ ద సేమ్ టైం అప్పుడే పెద్ద పెద్ద సినిమాలు ఒక రేంజ్లో హవా ఉన్నాయన్నమాట. ఆ క్లాష్ అయిపోయి ఏదో ఒకటి చేయాలి, ఇంకా చాలు, ఇక రూమ్లో ఉండడం చాలు, ఏదో ఒకటి పబ్లిక్లోకి వెళ్ళి మనం ఏంటో తెలియాలి అని చెప్పేసి అప్పుడు ఆ బ్రేకింగ్ పాయింట్ బ్రేక్ అయిపోయి ఈ ఐడియా వచ్చింది. అక్కడి నుంచి లాక్కుంటూ వెళ్ళిపోయాము. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నా, కానీ ఇంత బాగా రిసీవ్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ప్రేమ ఏంటి బ్రో, అసలు అభిమానం, ఆ ప్రేమ. ఒక్కొక్కరు 80 కిలో. మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్స్ పెడితే మహబాద్ నుంచి, నెల్లూరు నుంచి, ఏలూరు నుంచి వచ్చారు. వాళ్ళు ఏంటి మళ్ళీ నైట్ వెళ్ళిపోవాలి, ఈవినింగ్ జరిగింది, నైట్ వెళ్ళిపోవాలి మళ్ళీ వేరే ఊరికి. ఎవరు వస్తారు చెప్పు బ్రో? మనం ఒక పక్క గల్లీలో ఏమైనా చూడడానికి వచ్చినా. సో అంత ప్రేమ, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ. సో ఇట్స్ అ గ్రేట్. అండ్ ఒక అమ్మాయి ఆయన పోలీస్ ఆఫీసర్ అనమాట. ఆయన వర్క్కి వెళ్ళిపోయాడు, వర్క్కి వెళ్ళి వచ్చాడు 4:30కి వచ్చాడంట ఇంటికి. 4:30కి వచ్చి పడుకున్నాడు, ఫుల్ అలసిపోయి, పోలీస్ ఆఫీసర్ కదా చాలా అలసిపోయి పడుకున్నాడు. ఆమె 5 o'clockకి లేపిందంట. లేపి లే ఈవెంట్ జరుగుతుంది, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ 6 o'clockకి ప్రసాద్ ల్యాబ్స్ లో ఉంది అని చెప్తే ఆయన తిట్టాడంట ఆమె. నేను పడుకొని ఏమన్నా ఇంత పొద్దు నుంచి వర్క్ చేస్తున్నా అంటే, ప్లీజ్ రా అని చెప్పేసి ఆమె వాళ్ళ హస్బెండ్ ని ప్రసాద్ ల్యాబ్స్ కి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం నన్ను చూడడానికి వచ్చింది అన్నమాట. అభిమానం చూడాలి సార్, అది ఎవరు దక్కదు బ్రో. అది మనం ఇంత కష్టపడి తిరిగాం కాబట్టి దక్కుతున్నారు. సో ఆ హ్యాపీనెస్ అయితే ఎప్పుడు ఉంటుంది. ఇంకా సినిమా ఎంత దూరం వచ్చింది అంటే, ఇప్పుడు చెప్పాను కదా, మనము ప్రమోషన్స్కి కష్టపడ్డాం, ట్రైలర్కి కష్టపడ్డాం, ట్రైలర్ అందరికీ నచ్చింది. దీనివల్ల ఏంటి అంటే ఒక పెద్ద స్టూడియో కాల్ చేసిందని చెప్పాను కదా. సో అదొక్క ఇప్పుడు ఒక మంచి నాకు బ్రేకింగ్ న్యూస్ అనమాట, ఒక మంచి పాజిటివ్ న్యూస్ అనమాట నాకు. సో ఇలాంటి వాళ్ళే ఇంకా నాకు తెలిసి ఇంకా స్టూడియోస్ కాల్ చేస్తారేమో అనిపిస్తుంది. చెప్పాలంటే ఇంకొకరు కూడా కాల్ చేశారు. వాళ్ళ స్టూడియో కాదు, వాళ్ళు ఒక పేజ్ రన్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో. వాళ్ళు ఏంటంటే వేరే మూవీస్కి ప్రమోషన్స్ చేస్తారు అనమాట.
మేము కూడా ఏదో ఒకటి చేస్తాం మీ మూవీని నాకు చూపించండి అనే టైప్లో అన్నారనమాట. ఇది ఇలా ఒక స్టూడియో కాల్ చేసి ఫస్ట్ వాళ్ళకి చూపించండి, ఏమన్నా అవుతే కంగ్రాట్స్, అవ్వకపోతే మేము ఉన్నాము, మా సైడ్ నుంచి ఏమైనా చేస్తామని చెప్పారు. సో ఇలా కొన్ని వస్తున్నాయి. ఇక ఈ లోపు ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నాం. ఇది నాకు తెలిసి ఇదే ప్రోగ్రెషన్లో వెళ్తే యాక్చువల్లీ ట్రైలర్ యూట్యూబ్లో 20 మిలియన్ వ్యూస్ కొట్టాలని నా గోల్ అనమాట. అదే గోల్ 20 మిలియన్ యూట్యూబ్ వ్యూస్ అని పెట్టారు. రీల్ పెట్టాను కదా ఒకటి. సో ఇప్పటికి 5,70,000 ఎంత ఉంది. నాకు తెలిసి కొట్టాలి, అవుతుందని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా కొట్టాలి. కొత్త కొత్త వేస్ ఫైండ్ చేసి 20 మిలియన్స్కి ఎలా తీసుకెళ్ళాలి 1.5-2 months అనేది నాకు గోల్ అనమాట. ఖచ్చితంగా దాన్ని మేము లాస్ట్ గా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అవును. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ జాకెట్ కి మీరు ఏం థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నారు? అది ఖచ్చితంగా నేను అది వినాలనుకుంటున్నా. జాకెట్ కి నేనేం చెప్పాలనుకుంటున్నా, ఎండనక వాననక సండే అనక మండే అనక వర్షాకాలం అనక ఎండాకాలం అనక నాతో తోడున్నావు, నన్ను అందరికీ పరిచయం చేశావు, నన్ను అందరూ గుర్తుపట్టుకునేలా చేశావు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. సూపర్ అన్న, అసలు సూపర్. అసలు జాకెట్ కే ఫ్యాన్స్ అయిపోయింది ఎక్కువ. మీకు తెలిసి ఉంటుంది కదా జాకెట్ నే తెలుసు. అసలు కొందరు అంటారు ఇన్స్టాగ్రామ్ లో, అన్న నా జాకెట్ ఇవ్వన్నా నాకు, అన్న ప్లీజ్ అన్న నీ జాకెట్ ఇవ్వన్నా నాకు అంటారు. సినిమా రిలీజ్ అయినాక చూద్దాం. సో ఇంకోటి ఏంటంటే నాన్ వేసిన ఆయన ఏ వీడియో కింద అయినా ఎవర్రా మీరంతా అని కామెంట్ చేస్తాడు. అవునవును. సో మీ వీడియో కింద కూడా కామెంట్ చేసి ట్రైలర్ కి యూట్యూబ్ లో సూపర్ బ్రో భలే ఉంది అని కామెంట్. ఎగ్జాక్ట్లీ. సో అందరికి ఎవర్రా మీరంతా అని చేసినాడు, బట్ మీకు మాత్రం సూపర్ బ్రో చాలా బాగుంది. నైస్ పాయింట్. యాక్చువల్లీ మీ పాయింట్ కూడా బాగుంది. అందరికి ఎవర్రా మీరంతా అంటాడు, బట్ మనకు మాత్రం సూపర్ బ్రో భలే ఉంది. ఓకే. యాక్చువల్లీ మా అన్నయ్య చూసాడు అనమాట అది ఫస్ట్. అరే నాన్ వేషన్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ మన యూట్యూబ్ వీడియోకి కామెంట్ చేశాడు చూడరా అంటే, అవునా అని చెప్పేసి నేను చూస్తే వెంటనే పిన్ చేసేదాన్ని. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అంటే అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కదా ఆయన, మొత్తం తిరుగుతున్నాడు, ఇప్పుడు మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్నారు. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అంటే మీకు కూడా తెలుసా ఆ యూట్యూబ్లలో నాన్ వేషన్ అనే కాదు, పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ అన్ని కామెంట్లు పెట్టాయి. వేరే వాళ్ళు నేను కామెంట్స్ పెట్టారనమాట, ఏందన్నా యూట్యూబ్ మొత్తం ఇక్కడే ఉంది, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు ఇక్కడే ఉన్నారు, ఈ వీడియోలో ఉన్నారంటే అందరికి అంత నచ్చింది. అంటే కనెక్ట్ అయ్యారు. బికాజ్ ఎవ్రీబడి ఈజ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, ఏదో ఒకటి సాధించాలి. మన సినిమాలో మన ట్రైలర్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, ఇన్ని రోజులు నా కోసం మీరు అవుదాం అనుకున్నా, ఇక్కడ నుంచి నాతో పాటు నా ఫ్యామిలీ కోసం అవుతాను, పుట్టింది పేదింట్లో, పెరిగింది మిడిల్ క్లాస్ లో, బతికేది రిచ్ క్లాస్ లో, హీరో అవుతాను ఒక డైలాగ్ ఉంటుంది. సూపర్. ఎగ్జాక్ట్లీ. ఇది అందరు కనెక్ట్ అవుతారు. మేబీ ఈ డైలాగ్కే వాళ్ళు కూడా కనెక్ట్ అయి ఉంటారు అంటారే, మనం కూడా అక్కడి నుంచి వచ్చాం కదా, పాపం సపోర్ట్ చేద్దాము, సక్సెస్ అవ్వాలని వాళ్ళకు కూడా ఉంటుంది కదా. అందుకని ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు యూట్యూబ్ లో ఒక్కొక్కరికి 5 మిలియన్ 1 మిలియన్ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వెరీ హ్యాపీ. ఇప్పుడు ఈ ట్రైలర్ ఉంది కదా, ఈ ట్రైలర్ కి అండ్ 100 నిమిషాల సినిమాకి ఎడిటింగ్ ఎవరు చేసేలా? సినిమాకి ఎడిటింగ్ ఉండదు, బికాస్ సింగిల్ షాట్ కదా, ఏదైతే షూట్ చేసామో అది తీసి ఇలా పెట్టేస్తాం. ట్రైలర్ మాత్రం నేనే ఎడిట్ చేశాను. ఓకే. ఆ ట్రైలర్ ఎడిటింగ్ నాకు 15 days పట్టింది. 15 days డే అండ్ నైట్ 18 hours per day. అయితే మా మమ్మీ యాక్చువల్లీ వరంగల్లో ఉంటుంది మా మమ్మీ. అయితే అరే వాడికి వండి పెట్టే వాళ్ళు ఎవరు ఉండరేమో అని చెప్పేసి మా మమ్మీ నాతో ఉండడానికి వచ్చింది అన్నాడు. వచ్చి వండి పెట్టింది. ఒకరోజు ఎడిటింగ్ చేస్తుంటే ఎప్పుడు 6 minutes పైన వస్తుంది అనమాట ఎడిటింగ్ కట్. అసలు ఇంత ఎవరైనా చూస్తారా 6 minutes, ఎవరు ట్రైలర్ 6 minutes షేర్ కదా అని చెప్పేసి దాన్ని ఒక రోజు నైట్ 2 o'clock 5 minutesకి చేసి మా అమ్మ పక్క రూమ్లలో పడుకున్నప్పుడు ఇలా గాజులు చెప్పుడు వచ్చింది కదులుతుంటే, వెళ్ళి మా మమ్మీని లేపా 2 o'clock లేపి కొత్త కట్ చేసా చూడు అని చెప్పేసి తీసుకొచ్చా. అలా నిద్రమోహంలలో ఆ స్పెక్స్ పెట్టుకొని వచ్చి చూసింది అనమాట. చూసి బాగాలేదు, ఇంతకుముందే బాగుంది అని చెప్పేసి వెళ్ళి పడుకుంది. అప్పుడు నాకు అనిపించింది అనమాట, అరే కరెక్టే, అంటే లెంత్ తక్కువ ఎక్కువ మ్యాటర్ కాదు, ఎంత లెంత్ ఉన్నా సరే మనం ప్రతి సెకండ్ ఎంగేజ్ చేస్తున్నామా లేదా అన్నది పాయింట్. ఈ 5 minutes చేసేసరికి మొత్తం ఫీల్ అంతా పోయింది, అన్ని కట్ చేసి మళ్ళీ బ్యాక్ టు 6 minutes పెట్టాను. ఇంకా 6 minutes రిలీజ్ చేశాను. సో ఎడిటింగ్ మనమే, అంటే అది చాలా ఇంట్రికేట్గా ఉంటాయి ఇప్పుడు కట్స్. మీకు కూడా తెలుసా, డిఐ కలర్ కరెక్షన్ అతను ఎడిటింగ్ వచ్చింది కదా ఆయన దగ్గర తీసుకెళ్తాం కదా, 460 షార్ట్స్ ఉన్నాయి. 6 minutes ట్రైలర్లో 460 షార్ట్స్ ఉన్నాయి. అంటే 1 minute దాదాపు 75 షార్ట్స్, అంటే సెకండ్కి మోర్ దెన్ 1 షాట్. అది చూసాను అసలు 460 షార్ట్స్. ఓకే నేను చేస్తలే, అంటే నాకు కొంచెం ఫ్రెండ్ టైప్లో అనమాట. సరే నేను చేస్తాను, చాలా బాగా చేశాడు.
2 daysలో చేశాడు. సో 460 షార్ట్స్ని 6 minutes ట్రైలర్లలో మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో స్టోరీ అది చెప్పేలాగా ఉండాలి, ఎవరు చూడని విధంగా ఉండాలి, చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూసేలా ఉండాలి, క్లారిటీగా అర్థం అవ్వాలి, వీడు సూపర్ రాజా, వీడు నిజంగా సూపర్ అనుకునేటట్టు ఉండాలి. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడిటింగ్ అనమాట. నేను చెప్పాను కదా 6 to 7 years రైటింగ్, యాక్టింగ్, డైరెక్షన్, ఎడిటింగ్ నేర్చుకున్నా అని. ఆ కష్టపడ్డదంతా ఇప్పుడు ఉపయోగమైంది అనమాట. లైక్ మీకు అబ్రహం లింకన్ ఒక డైలాగ్ ఉంటుంది, ఇఫ్ యూ గివ్ మీ 10 hours టు కట్ ఎ ట్రీ, ఐ విల్ యూజ్ 9 hours టు ప్రిపేర్ ద యాక్స్ అండ్ 1 hour టు కట్ ద ట్రీ. ఎగ్జాక్ట్లీ. సో అదే అదే చేశాను. సో అదంతా నేర్చుకొని ఇప్పుడు ఇంకా అసలు ఏది పడితే అది కుమ్మేయడమే అన్నమాట. మీకు మహాభారతంలో ఉంటుంది కదా బ్రో, అర్జునుడైనా కర్ణుడైనా సరే ఫస్ట్ యుద్ధంలోకి వెళ్లే ముందు అస్త్రాలు సంపాదించుకోవాలి. చిన్న వాళ్ళు ఉంటారు, చిన్న వ్యారియర్స్ ఉంటారు, వాళ్ళు ఏం తపస్సు చేస్తాంలే, ఏం గురువు దగ్గరకు పోయి ఏం చేస్తాంలే, ఉన్న వాటిలోనే చేసుకుందాం అంటారు. వాళ్ళకి చిన్న చిన్నవి వస్తాయి అనమాట. 100 మందిని 1000 మందిని చేసే వస్తుంది. అతిరథ మహారథులు అంటారు. అర్జునుడు, కర్ణుడు అక్కడెక్కడికో పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు కదా, అర్జునుడేమో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నేర్చుకున్నాడు కదా. ఆ అస్త్రాలు మీరు సంపాదించుకున్నారు అనుకోండి, స్టార్టింగ్ టైంలలో కురుక్షేత్రం లాంటి పెద్ద యుద్ధం వచ్చినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అప్పుడు వేసేయచ్చు అనమాట. సో అన్ని సిద్ధం ఫస్ట్ సిద్ధం చేసుకోవాలన్నమాట. మనం ఏంటంటే వారే, ఫిల్మ్ మేకింగ్ ఈజ్ అ వార్. బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం సినిమా తీసి థియేటర్లో రిలీజ్ చేసి సూపర్ హిట్ కొట్టి తెలంగాణ, ఆంధ్ర, వరల్డ్లో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా సరే వీడు హీరోరా అని అనిపించుకోవాలి. ఇట్స్ ఎ వార్. కురుక్షేత్రం కంటే పెద్ద వార్ చెప్పాలంటే. ఆ వార్లో నువ్వు గెలవాలి అంటే ఫస్ట్ అస్త్రాలు సంపాదించుకోవాలి కదా. దానికి 6 years నేను ఏం చేయకుండా అవే సంపాదించుకున్నాను. యాక్టింగ్, రైటింగ్, డైరెక్షన్, ప్రొడ్యూసింగ్, ఎడిటింగ్. సూపర్ అన్న. సూపర్ అన్న ప్రతిసారి సూపర్ రాజా ఉంటుండే. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక విజయ్ దేవరకొండ, ఒక సిద్ధు జొన్నలగడ్డ, ఒక నవీన్ పోల్శెట్టి, సో వీళ్ళకంటే బియాండ్ ఉండబోతుంటా సూపర్ రాజా? నేను కంపారిజన్ ఎప్పుడు చేసుకోను బ్రో. మనది ఒకటే గోల్ ఉంటుంది అనమాట. మనకేమొచ్చు దాంతో మనం ఎంత మంచి సినిమా తీస్తామో, ఆ మంచి సినిమా తీసింది ఎంతమంది ఆడియన్స్ని ఇంపాక్ట్ చేసింది పాజిటివ్గా, అది వాళ్ళు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారనేది ఇంకా మన వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫోకస్ ఆన్ ద వర్క్, రిజల్ట్స్ విల్ ఫాలో. అది నేను బిలీవ్ చేస్తాను. ఓకే, కొంచెం పర్సనల్ లైఫ్ గురించి అడిగితే, మీకు మ్యారేజ్ అయిందా? లేదు, ఇంకా అవ్వలేదు. గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఏంది బ్రో క్వశ్చన్ ఇలా అడిగారు? ఉంటారు అంటే అంటే అది నాకేంటంటే ప్రేమిస్తాం ఖచ్చితంగా, బట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ చెప్పలేను. బికాస్ ఇక నీకు పూర్తిగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక బ్యాచులర్ అన్న వాడికి వస్తూనే ఉంటారు, అంటే లైక్ ఎవరో ఒకరు పరిచయం అవుతూనే ఉంటారు కదా, అప్పుడు క్లోజ్ అయిపోతూ ఉంటాము. వాళ్ళకు మనం ఇష్టం, మనకు ఇది జరుగుతుంటాయి అప్పుడప్పుడు. అది మనం బట్ ఏంటి అంటే ఉంది అంటే నేనేంటి అంటే ఐ వోంట్ గో డీప్ ఇన్ టు ఇట్, సో దట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్, బ్రేక్ అయింది అనుకో, లవ్ రిలేషన్షిప్ బ్రేక్ అయింది అనుకో, నా కెరియర్ మొత్తం అయిపోతుంది నాకు. సో నేను ఎప్పటికప్పుడు ఏంటంటే నా మైండ్ ఎలా చేస్తానంటే, నేను ఎలా ప్రిపేర్ అవుతానంటే, ఇక్కడ వరకు వెళ్ళొద్దు. ఎక్కడ వరకు అంటే ఒకవేళ బ్రేక్ అవుతే మొత్తం నా లైఫే నాశనం అయ్యేటట్టు, ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తాను అనమాట. అండ్ దెన్ ఫోకస్ ఆన్ ద కెరియర్, బికాస్ దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, కెరియర్ అనేది. సో నేను ఎప్పుడు అలా ఆలోచిస్తాను అనమాట. సో మీరు అన్నట్టు ఉంటారు, వస్తుంటారు 6-7 yearsలో ఇలా. సో ఓవరాల్గా మీ జర్నీ చెప్తే, మీ అమ్మ వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చినారు, అవును, మీకున్న టాలెంట్ మీరు ముందుకు వచ్చింది, అవును, పెద్దగా బాధ ఏం లేదన్నట్టు అర్థం అవుతుంది నాకు తెలిసి. లేదా బా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లక్షలు పెట్టాలి అంటే 100 కాదు 1000 సార్లు ఆలోచిస్తారు. అంతెందుకు బ్రో, ఇప్పుడు ఒక సండే రోజు చికెన్ తీసుకోవాలా, మటన్ తీసుకోవాలనే దగ్గరనే ఎంతో ఆలోచన ఉంటుంది మనకి. అరే 800 ఏం పెడతాం, 200 పెట్టి తీసుకుందాం అనే టైప్లో ఉంటుంది. అది ఫ్యామిలీ కోసం. అలాంటిది ఫ్యామిలీలో ఒక్కడి కోసమే ఉన్న డబ్బు మొత్తం పెట్టాలి. మళ్ళీ ఇది పోయింది అనుకోండి, మళ్ళీ వాళ్ళు ఎప్పుడున్న సిచ్యువేషన్లోనే ఉంటారు. మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ కూడా వెళ్ళలేరు. అది రిస్క్ అన్నమాట బ్రో. మా మమ్మీ నిజంగా చాలా ధైర్యవంతురాలు. చదువుకునే టైంలలో కూడా ఏమి లేకపోయినా సరే, పెద్ద కాలేజీలో వీళ్ళు చదువుకోవాలనే టైప్లలో డబ్బులు లేకపోయినా సరే పంపించేది అనమాట. ఆ ధైర్యము చాలా ఉంటుంది మా మమ్మీకి. ఇంట్లో ఒకరు ఉండాలి, ధైర్యం చేసేవాళ్ళు ఒకరు ఉండాలన్నమాట. ఆ ధైర్యం చేశారు కదా. నేను కూడా ఏంటంటే మమ్మీ డబ్బులు ఇచ్చింది, ఓకే డబ్బులు ఉన్నాయి అకౌంట్లలో సినిమా తీయడానికి. ఇప్పుడు మనకి ఏదైనా తినాలనిపిస్తుంది, ఎందుకంటే వర్క్ చేసి ఉంటాం కదా, ఒక బిర్యానీ తినాలనిపిస్తుంది. నేను 100 సార్లు ఆలోచిస్తాను, 200 పెట్టి ఇప్పుడు బిర్యానీ అవసరమా? కర్రీ పాయింట్లోకి వెళ్ళి ఒక వెజిటేబుల్ 4 రోటీస్ తెచ్చుకుంటే 60 రూపాయలు అయిపోతుంది కదా, ఎందుకు అవసరం అంటే నాకు పెట్టాలంటే గిల్టీగా ఫీల్ అవుతాను నేను. ఇంట్లో నుంచి వచ్చాయి కదా డబ్బులు ఇవి, ఇప్పుడు నేను పెట్టాలంటే నాకు వద్దురా బాబు, మనం ఏం చేయట్లేదు కదా, ఏదో అంటే అంత మనలో ఉంటుంది బ్రో. అది అంటే నేను అప్పుడప్పుడు అనిపిస్తాను అనమాట, నాకు ఒక ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, చాక్లెట్ తినాలనిపిస్తుంది. నేను స్ట్రగ్లింగ్ టైంలలో
ముంబైలో కూడా ఉండేవాను అనమాట ఫస్ట్ 2 ఇయర్స్. నేను స్ట్రగ్లింగ్ టైంలలో నాకు ఒక డైరీ మిల్క్ తినాలనిపించింది అనుకో, 100 సార్లు ఆలోచించాను అనుకో. అది ఆలోచించినప్పుడల్లా నాకు బాధేసేది. ఏంది మనం ఈ సిట్యుయేషన్లో ఉన్నామా, ఒక ₹20 చాక్లెట్ కొనడానికి షాప్‌కెళ్ళి, అంటే షాప్ అక్కడే ఉంటుంది, అక్కడే 10 నిమిషాల నుంచొని ఆలోచిస్తా. ఇప్పుడు ఆ షాప్‌కి వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా, అటు ఇటు తిరుగుతుంటాను అనమాట. ₹20 పెట్టాలా వద్దా, పెట్టాలా. అప్పుడు నాకు చాలా, ఒక్కరోజు చాలా బాధేసింది. నేను ఇప్పుడు ఈ సిట్యుయేషన్లో నా ₹20 కూడా పెట్టడానికి 100 సార్లు ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. ప్రైస్ చూడకుండా ఏది కొనాలనిపిస్తే అది కొనే స్టేజ్‌కి ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి, అంతెందుకు బ్రో, కడుపు కూడా ఒకసారి మండింది. బిర్యానీ తినాలంటే తినాలనిపించలేదు. ఇంట్లో కుక్ వచ్చి రొట్టెలు ఏదో చిన్న కూర చేసింది, అదే సర్దుకున్నాను అనమాట. ఆ టేస్ట్ కూడా ఏమంత బాగుండదు. ముంబైలో వాళ్ళ టేస్ట్ వేరేలా ఉంటుంది. బిర్యానీ తినాలని ఎంతో ఉండే, మండుతుంది కూడా. కానీ ఏంటంటే ఇప్పుడు ₹250 పెట్టాలా. అలాంటివి ఎన్నో క్రాస్ చేసినా నేను. బట్ ఏంటంటే అది నేను ఎవరికి చెప్పను. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నాది ఎప్పుడైనా లైఫ్లో పాజిటివ్ అవుట్లుక్ ఉండాలి. కష్టాలు మనం పడాలి, మనం భరించుకోవాలి. బట్ చూపించే జనాలకు మాత్రం ఒక పాజిటివ్ పర్సన్గా మనం ముందుకెళ్తున్నాము, సాధిస్తున్నాము అన్నట్టే ఉండాలన్న టైప్లో నాకు ఉంటుంది అనమాట. సో కష్టాలు ఉన్నాయి, ఫ్యామిలీ సైడ్ నుంచి ఉన్నది, నా సైడ్ నుంచి ఉన్నది. బట్ నేను ఎప్పుడు ఇలా కలర్ఫుల్ షర్ట్ వేసుకొని ఇంత పాజిటివ్గా మాట్లాడుతున్నాము అంటే ఇది జస్ట్ లోపల దాన్ని మనం భరిద్దాము, బయటికి మనం సంతోషాన్ని పంచుతాం అన్న టైప్లో ఉంటుంది అంతే. క్రేజీ అన్న, సూపర్. థ్యాంక్ యూ సో. అంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అంటే కడుపు గాలిన, డబ్బులున్నా లేకపోయినా అంతే కదా బ్రో. ఇప్పుడు మన అకౌంట్లో ఉంటుంది ₹1,00,000 ఉంటే అమ్మ వాళ్ళు వేసారు సినిమా దిగిరా అని చెప్పేసి, అది మనం ఎందుకు బిర్యానీకి పెడతాం? పెట్టాలంటే మనం గిల్టీ ఫీల్ అవుతాం కదా. నేనైతే గిల్టీగా ఫీల్ అవుతా. వాళ్ళు కష్టపడి మిషన్ కుట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నానా పనిచేసి తెచ్చిన డబ్బుల్ని బిర్యానీకి పెట్టాలి, చాక్లెట్కి పెట్టి. తినకపోతే ఏమవుతుంది? ఒకటే క్వశ్చన్. ఇప్పుడు నేను డైరీ మిల్క్ తినాలనిపిస్తుంది, తినకపోతే ఏమవుతుంది? ఏమవ్వదు, చచ్చిపోం కదా, ఉండనిది. అలా బిర్యానీ తినకపోతే ఏమవుతుంది? ఓకే పోనీది. అంటే తినాలని ఎంత అనిపించినా కూడా అది మనకు గిల్టీ ఫీలింగ్ వస్తుంది. మనం ఏదైనా కష్టపడి సంపాదించినప్పుడు దాన్ని పెట్టుకొని తిన్నాం అనుకోండి, అప్పుడు హ్యాపీ ఫీల్ వస్తుంది. సో ఆ రోజు వచ్చేంత వరకు నేను పిచ్చి పిచ్చిగా ఏం తినను, ఏం ఖర్చు పెట్టను అని చెప్పేసి లిమిటెడ్ అనమాట, మనకు లిమిటెడ్. సో ఇంతమంది కూడా రిలేషన్షిప్ అయ్యి అన్నారు కదా. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళామంటే అమ్మాయిలకి మనం చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనమాట. అందుకని నేను ఎవరితో రిలేషన్షిప్లో ఉండకపోయాను అనమాట. బట్ అమ్మాయిలు నన్ను చూసి కొంచెం దగ్గరకు వచ్చాను, అది వేరే, అది అసైడ్ నుంచి వచ్చాయి. సో అట్లా అయిపోయేది. బట్ మనం మాత్రం ఉన్న డబ్బుని, అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బుని సినిమాకే పెట్టాలి, ₹1 కూడా ఎక్స్ట్రా ఖర్చు పెట్టద్దు అని చెప్పేసి చాలా ఫోకస్ అన్నమాట. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకుండా, సపోర్ట్ లేకుండా వచ్చి బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టిన చాలా మంది ఉన్నారు. ఇప్పుడు TFIకి సూపర్ రాజా రాబోతుంది. దాని అమ్మ బాక్స్ ఆఫీస్ కాదు, అన్ని బద్దలైపోతున్నాయి. సూపర్ రాజా ఆన్ ది వే టు బ్లో అవర్ మైండ్ విత్, మీరెప్పుడు ఇలాంటి సినిమా చూసుంటారు, రైట్? ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుంటారు, కానీ చూడబోతున్నారు త్వరలో. సో మీ సినిమాకి ప్రీమియర్స్ ఉన్నా, ప్రీ రిలీజ్ ఉంటున్నా కూడా డెఫినెట్గా విల్ కమ్ దేర్ అండ్ విల్ సపోర్ట్ యూ. డెఫినెట్గా వీడియో సాక్షిగా నేను మాటిస్తున్నా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సూపర్ రాజా. థ్యాంక్ యూ. మీ ఛానల్ పేరు ఏంటి? సోషల్ పోస్ట్. యా, థ్యాంక్ యూ సో మచ్. సోషల్ పోస్ట్ ఒక అస్పైరింగ్ యాక్టర్, రైటర్, డైరెక్టర్ని పిలిచారు ఇంటర్వ్యూకి, గుర్తు పెట్టుకుంటాను నేను. ఓకేనా? సూపర్ రాజా.